ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం, ఇండియా అబ్రాడ్లో ఉన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతం తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, మీ కొందరాలు ప్రభా స్తోత్రాలు. ఎందరో గనులైన వారు మీ సన్నిధికి పిలువబడగా అల్పులమైన మా ఆయుష్ మీరు పొడిగించారు ప్రభా. ఆరాధకులుగా ఉండాలని మీ యొక్క తండ్రి సత్య సువార్తను మేము ప్రకటించేవారికి అనేక మంది అగ్ని నుంచి లాగినట్లుగా నీ చేతకు నడిపించేవారు ఉండాలని, నీ చిత్తాన్ని, ప్రణాళిక, సంకల్పాన్ని గుర్తెరిగి నెరవేర్చిగా ఉండాలని, వారిగా ఉండాలని మీరు మా ఆశను పొడిగించిన దాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా వారు రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్కి అందిస్తున్న కాని బట్టి ప్రార్థనా టీవీ యాజమాన్యం సిబ్బందిని ప్రత్యేక రీతిలో మీరు ఆశ్రయించవలసి పెట్టుకుంటున్నాను. యశూర్ హాస్పిటల్స్లో ఎంతమంది నా ప్రభావ ట్రీట్మెంట్ తీసుకున్న అందరూ కూడా 100% వారు ఆరోగ్య సంబంధం మేలు సంతరించుకొని సంతోషంతో డిశ్చార్జ్ అవ్వడానికి నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. పబ్లిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది త్యాగపూరితంగా మెడికల్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ అండ్ శానిటరీ స్టాఫ్ ప్రయాసపడుతున్నారు. గొప్ప ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. జీవాధిపతి అధికారులకి తగిన జ్ఞానం దయచేయం వేడుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గి కర్ఫ్యూ కూడా సడలింపుని సంతరించుకుబడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేయటం మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్టెయిన్ వైరస్ దశలు మార్చుకుంటున్న తండ్రి, భయాందోళన గురి చేస్తున్నటువంటి పూర్తిగా వైరస్ని పూర్తిగా అంతం చేస్తున్న తండ్రి. అంతటా ప్రభా ఆత్మస్వేచ్ఛను అనుభవిస్తూ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లుగా నీ కృపను పొడిగించవలసిన వేడుకుంటున్నాను. ఎంతమంది నా ప్రభా ఆర్థికంగా వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక, కుటుంబాలు సాగి సంరక్షించలేక, ఇళ్ళకి అద్దె కట్టుకోలేక, వారు నా ప్రభా చేతి పనులు లేక అతన్ని, వారు నా ప్రభా అప్పులు ఒకవేళ దొరక అతన్ని అప్పులు తీర్చలేని పరిస్థితులు అతన్ని మానసికమైన వేద అనుభవిస్తున్నారు. అతన్ని ఆధ్యాత్మికంగా ఎంతమంది పరిస్థితులు కారణం బట్టి సన్నగిలిపోయారు. ఎంతమంది నా ప్రభా అతన్ని హాస్పిటల్స్లో, అలాగే హోమ్ క్వారంటైన్స్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నేర్చుకుంటున్నాను. వారు తీసుకున్న ఆహారం, వైద్యంతో మీ రక్తాన్ని మిళితం చేస్తున్న అతన్ని స్వస్థత మీరు అనుగ్రహించండి ప్రభా. సంపూర్తిగానే తన ప్రభా. మరెవరు కూడా నిన్ను ఎరిగిన బిడ్డలు నా ప్రభా, నీ సహాయాన్ని అర్థిస్తున్నటువంటి వారు ఎవరు కూడా కరోనా ద్వారా మరణ బారిన పడకుండా సజీవులుగా తండ్రి సాక్షి బృందంతో కలిసి, విశ్వాసంతో కలిసి మందిరాలు తెరవబడి పర్యంతమున తండ్రి ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో తండ్రి ఆరాధికులుగా ఉంచబడినట్లుగా, ఈ ప్రేయర్ మూమెంట్స్, ప్రార్థన ఉద్యమాల్లో వారు పాలిభాగస్తులుగా జూమ్ ఆన్లైన్లో జరిగించబడుతుండండి. ఈ కార్యక్రమాల్లో వారు కూడా పాలిభాగస్తులే సాక్ష్యం ఇచ్చి మీ నామని గణపరుస్తున్నట్లు నీ కృపను పొడిగించవలసిన వేడుకుంటున్నాను. ఎంతమంది ఆత్మీయుల్ని కోల్పోయారో విడిచిపెట్టబడిన కుటుంబాలను మీరు ఆదరించవలసిన వేడుకుంటున్నాను. ప్రార్థనా టీవీ CEO అరుణ సహోదరి యొక్క తమ్ముడు జయకృష్ణ గారు వారు హార్ట్ అటాక్ గురై కరోనా ప్రభావం ద్వారా వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వారు రెక్టిఫై అవుతున్న నేపథ్యంలో, రికవరీ అవుతున్న నేపథ్యంలో మరలా తిరిగి అకస్మాత్తుగా వారు హార్ట్ అటాక్ గురై వారు చనిపోయారు ప్రభా. విడిచిపెట్టబడిన అరుణ సోదరి తోబుట్టులను, కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించవలసిన వేడుకుంటున్నాం ప్రభా. అరుణ సోదరిగా మరదలు మెడికల్ డాక్టర్ గారు పనిచేస్తున్నారు. మేనలను కూడా మీరు దీవించండి ప్రభు. వారు మీరు ఆదరిస్తున్నారు ప్రభు. విలువైన ఆత్మరక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. త్వరలో నేను ప్రభా అన్ని రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్స్ ఎత్తివేయబడినప్పుడు తండ్రి, కర్ఫ్యూలు సడలించబడిన తండ్రి, మళ్ళా తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తండ్రి, ఈ నామలో మేమందరూ సంతోషించి సన్నుద్ధించి మందిరాలు తెరవబడి ఆత్మస్వచ్ఛ కలిగి ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని, మా దేశాల యొక్క ప్రపంచంలో ఉన్న పాలకుల యొక్క పాపములు, ప్రజల పాపములు క్షమించండి ప్రభా. ఇలాంటి పరిస్థితులు రావడానికి మా పితరుల పాపములు, మా పాపములు, బిడ్డల పాపములు క్షమించమని అడుగుతున్నాను. సార్వత్రిక సంఘములో అంగమైనటువంటి స్థానిక సంఘంగా మా ప్రార్థన లేమి, మా ప్రార్థన నిర్లక్ష్యాన్ని, లోటుని, లోపాన్ని నా ప్రభా క్షమించండి. మీ రక్తాన్ని దుశుద్ధీకరించవలసిన అడుగుతున్నాను. దయ చూపించండి. ఉదయకాలంలో ప్రధాన్ని, ఆరాధనలో ప్రధాన్ని, ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో పాల్గొంటున్నాను ఆత్మీయులందరినీ కూడా ప్రత్యేక రీతిలో మీరు సంధించి సవిస్తారమైన దీవెనలు అనుగ్రహించమని, నడిపిస్తున్న ఈ దాసులను ప్రతిష్ఠించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, మీరు మీ గృహాల్లో ఉంటుండగానే మీ ఇంటిలో ఉన్న సువార్త స్తుతిమాలుగా పాటల పుస్తకాన్ని మీరు కలిగి ఉండాలని, నాతో కలిసి పాడి ప్రభునామాను స్తుతించి కీర్తించి గణపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 316వ పాట, స్తుతించదా నీ నామం దేవా అనుదినం.
స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ గృహాల్లో ఉంటుండగానే దయచేసి లేచి నిలబడితే ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 143వ కీర్తన 1-12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 143వ కీర్తన దావీదు కీర్తన. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినమును జ్ఞాపకము చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించున్నాను. నేను నీ చేతుల పని యోచించున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తికొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా నేను నీ మరుగుదొచ్చున్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపచేయము. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. 143వ కీర్తన అనుసరించి మీ యొక్క గుణగణాలు, మహిమానుత లక్షణాలు గుర్తించి స్తుతించినట్లుగా తగిన సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుడును బలహీన ప్రభా కనికరించండి రాజా, మరుగుపరచని మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. 143వ కీర్తన దావీదు రచించిన ఈ కీర్తన 1-12 వచనాలు కూడా మనము సంపుటీకరించి సమరైజ్ చేసి ఒక టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు నేర్పుము.
నీ చిత్తము చేయుటకు నేర్పుము. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో, భక్తుల జీవితాల్లో, దేవుని సేవకుల జీవితాల్లో దేవుని చిత్తము తెలియచేయబడినప్పుడు చేదుగా ఉంటుంది, కష్టముగా ఉంటుంది, కఠినముగా ఉంటుంది. కానీ దాని వెనకాల గొప్ప మేలు దాగి ఉంటుంది. కొన్నిసార్లు ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో ఆర్థికమైన ఇబ్బందులకి గురి కావచ్చు, అనారోగ్యానికి గురి కావచ్చు, ఉండవలసిన కంఫర్టబుల్ జోన్లో నుంచి ఆ స్థలం నుంచి వేరే స్థలానికి మారి ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరత ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఎంత నీతిగా, యథార్థంగా, భక్తిగా మనం జీవిస్తూ పరిచయం చేస్తున్నప్పుడు నిందలు, అవమానాలకి గురి కావచ్చు. కానీ అల్టిమేట్ మెట్టుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవునికి ప్రీతిపాత్రంగా ఒకరు జీవించగలిగితే తద్వారా అనేకమైన జీవితాలకి మేలు, క్షేమము, ఆశీర్వాదము, ఆధ్యాత్మిక మరింతగా దేవునితో మనము సహవాసాన్ని, సంబంధాన్ని మనం పెంపొందించుకొని దేవునికి ప్రీతిపాత్రులుగా మనము జీవించగలం. విలియం కేరీ ఇంగ్లాండ్లో అతడు ప్రపంచ పటాన్ని పెట్టుకున్నాడు. లార్డ్ రివీల్ యువర్ విల్, వేర్ షుడ్ ఐ గో టు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ లైట్. సువార్త జ్యోతిని ప్రకటించడానికి నేను ఏ దేశానికి వెళ్ళాలి, ఏ ఖండానికి వెళ్ళాలి, ఎవరి మధ్యలోనికి వెళ్ళాలి అని ప్రపంచ పటాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే గాడ్ హ్యాస్ రివీల్డ్ హిస్ విల్ టు గో టు ఇండియా. విలియం కేరీతో దేవుడు మాట్లాడాడు, నువ్వు భారతదేశానికి వెళ్ళు. భారతదేశానికి వచ్చేసాడు. 3 నెలలు సముద్రంలో ఓడ మీద ప్రయాణం చేశాడు. బెంగాలీ భాష నేర్చుకున్నాడు. కలకత్తాలో శ్రీరాంపూర్ అనే స్థలానికి వచ్చాడు. అక్కడ 14 భాషలు నేర్చుకున్నాడు. సంస్కృతంలో వ్యాకరణం రాశాడు. బెంగాలీ భాషలో ప్రొఫెసర్ అయ్యాడు. తెలుగు భాషలోనికి తర్జుమా చేశాడు. భాషలన్నిటికల్లా తెలుగు భాష లెస్స అన్న రీతిలో తెలుగు భాషను ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. తెలుగు భాషను పూర్తిగా తర్జుమా చేశాడు. 14 భాషల్లో ఆయా పుస్తకాలు, బైబిల్లోని కొన్ని పుస్తకాలని ఆయన ట్రాన్స్లేట్, అనువాదం చేశాడు. ప్రాముఖ్యముగా సువార్త జ్యోతి భారతదేశంలోనికి రావడం ద్వారా, విలియం కే ద్వారా రావడం ద్వారా ఆనాటి దినాల్లో ఉన్నటువంటి బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్, చిన్నపిల్లలకి ముక్కు పచ్చలారని చిన్నపిల్లలకి, ఏమీ తెలియని చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఒకవేళ ఆ చిన్నబిడ్డ యవనస్తురాలై నడి వయసులో నిండు ముచ్చట కలిగినట్టు యవన దశలో ఉండగా తన భర్త వృద్ధుడే చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సజీవంగా దహనం చేసే మూఢాచారం, సనాతన ఈ సాంప్రదాయాలు, వీటిల్ని బ్రేక్ చేస్తూ గొప్ప సమాజంలో, భారతదేశ సమాజంలో సంస్కారాన్ని తీసుకొని రావడానికి సువార్త జ్యోతిని సాధనముగా ఎన్నుకున్నాడు విలియం కేరీ. తత్ఫలితముగా బాల్య వివాహాలు ఆగిపోయినాయి. నూతులో కప్పల్లాగున్న భారత ప్రజలు వారు చైతన్యవంతులు చేయబడ్డారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనకు ఇంట్రడ్యూస్ చేయబడడం ద్వారా, ఇతర దేశాలకు చరిత్ర, నాగరికత తెలుసుకోవడం ద్వారా, మన దేవుని వాక్యము కూడా, సువార్త జ్యోతి కూడా వెలుగులోనికి రావడం ద్వారా నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలిగాను. వేర్ ద గాస్పుల్ వాజ్ టేకెన్ అవే పీపుల్ వర్ ఎన్లైటెడ్. సువార్త వారి మధ్యలోనికి రాగా ప్రజలు మేల్కొల్పును సంతరించుకున్నారు, గొప్ప చైతన్యభరితులుగా చేయబడ్డారు. విలియం కేరీ ఈ ప్రక్రియ, ఆత్మ సంబంధమైన ప్రక్రియ, దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని గుర్తెరిగి ఎంత కష్టమైన నెరవేరుస్తుండగా అతని భార్య పిచ్చిదైపోయింది, మెంటల్ అసైనం. అతని కుమారుడు పీటర్ చనిపోయాడు, తన చేతులతోనే పాతి పెట్టుకున్నాడు. తెలుగు భాషలో ఉన్నటువంటి తర్జుమా చేయబడిన ఆ ప్రింటింగ్ ప్రతులన్నీ కూడా ప్రింటింగ్ ప్రెస్లో ఉండగా ప్రెస్ అంతా కాలిపోయింది. హీ డి నాట్ గివ్ అప్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హీ డి నాట్ రిటర్న్ టు ఇంగ్లాండ్. నా భార్య పిచ్చిదైపోయింది, నా పిల్లోడు చనిపోయాడు, ఇంకా నాకు ఎందుకు, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అని, ఇంగ్లాండ్కి వెళ్ళిపోతానని వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. నా గట్టి మీద చేయి వేశాడు, వెనక్కి తిరిగి చూడలేదు. నా గట్టిపై చేయి వేసి నేను వెనుక తిరిగి చూడనేళ్ళడు. నా గట్టిపై చేయి వేసి నేను వెనుక తిరిగి చూడనేళ్ళడు. క్రీస్తు సేవ పొలములో దున్నుకుంటూ సాగి వెళ్ళేదన్. క్రీస్తు సేవ పొలములో దున్నుకుంటూ సాగి వెళ్ళేదన్. పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా. గీతాములు పాడి జయ జయ నాదంబుతో ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. గొప్పవాటిని దేవుని నుండి ఆశించండి, గొప్పవాటిని దేవుని కొరకు తలపెట్టండి. విలియం కేరీ 77 సంవత్సరాల వయసులో ఆయన సమాధి శ్రీరాంపూర్ యూనివర్సిటీ ఉన్నటువంటి శ్రీరాంపూర్, కలకత్తాలో ఇప్పటికి కూడా ఆ యూనివర్సిటీ స్థలంలో ఉన్నది. యూనివర్సిటీ స్థాపించడానికి, థియలాజికల్ బైబిల్ కోర్సెస్ యూనివర్సిటీ స్థాపించడానికి, అనేక మంది భారత ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి, కొన్నిసార్లు దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు కొన్ని చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి.
ఆ చేదు అనుభవంలో భాగముగా తన భార్య పిచ్చిదైనా, బిడ్డ చనిపోయినా, ప్రింటింగ్ ప్రెస్ అంటే కాలిపోయినా, ఇక వ్యతిరేకమైన పరిస్థితుల్లో అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. కానీ లార్డ్ టీచ్ మీ టు డూ యువర్ విల్, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు నేర్పము అని కీర్తనకారుడు 143వ కీర్తన 10వ వచనంలో సెలవిచ్చినట్లుగా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. రెండవదిగా మత్తయి సువార్త 26:39 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో చెమట రక్తం బిందువులుగా మారునంతగా వేదనతో, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినాను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి చిత్తము నెరవేరిస్తే బలహీనుడైపోతాడు. ప్రజలందరి యొక్క పాపమంతా పాషాణములాగా రంగరించబడి కషాయంలాగా అది పాత్రలోనికి వచ్చింది. అంటున్నాడు, నా నుంచి ఈ పాత్రని తొలగిపోనిము, అయినప్పటికీ కూడా నీ చిత్తమే సిద్ధించాలి అంటూ తండ్రి చిత్తానికి, తండ్రి యొక్క పని తుదముట్టించుట నాకు ఆహారమైనది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పంపబడాను, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను ప్రభువు సెలవిచ్చినట్లుగా. బలహీనుడనై ఈ పాత్రలో ఉంది పాప కషాయమంతా తాగితే నేను బలహీనైపోతాను, ఇక అద్భుతాలు చేయలేను, పారమార్థిక సత్యాలు నేను ప్రబోధించలేను, ప్రజలతో కలిసి నేను జనసంచారం, నేను పాదయాత్ర చేయలేను, పునీతులను పాపాత్ములుగా నేను ఇక తీర్చిదిద్ది వారికి ప్రకటన చేయలేను, విడుదల ప్రకటించలేను, వారి జీవితాల్లో స్వస్థతలు జరగవు, పైగా నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, నేను ఉమ్మివేయబడబోతున్నాను, నా వెంట్రుకలు పెరుగుతారు, నా తల మీద ముసుగేసి పిడిగుద్దులు గుద్దుతారు, కొరడాలతో కొడతారు, మేకులతో శీలలతో బిగిస్తారు, ముళ్ళ కిరీటం నాకు ధరిస్తారు, అపాదమస్తకం రక్తసిక్తమైపోతుంది. జరగబోయే సంభవాన్ని తలుచుకుంటూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా, తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా, ఎట్లయినాను నీ చిత్తము చేయుటకు నన్నప్పాగి చితివనెను, ఎట్లయినాను నీ చిత్తము చేయుటకు నన్నప్పాగి చితివనెను, చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించుకునే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇదే 143వ కీర్తన 2వ వచనం, శ్రమ అనుభవించిన సర్వలోక మానవానికి కూడా పాపమునకు పరిహారం జరిగింది, శాపానికి వారికి విముక్తి కలిగింది, విమోచన క్రయధనంగా ఆయన మూల్యాన్ని చెల్లించాడేమో, కానీ వేదన అనుభవించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని కార్చాడు, కానీ శ్రమ అనుభవించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. తత్ఫలితముగా సర్వమానవాళి కూడా పాప బంధకాల నుంచి విడుదలను సంతరించుకున్నారు, వారు పరలోకానికి పారిభాగస్తులుగా చేయబడ్డారు. ఈ భూమి మీద వారి జీవితాలు అర్థవంతంగా ఆశీర్వాదకరంగా మార్పు చేయబడ్డాయి. ఎంత అద్భుతమైంది! తండ్రి చిత్తము, దేవుని చిత్తము కొన్నిసార్లు మన జీవితాల్లో నెరవేరే విషయాలు, అనారోగ్యం కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, ఇక కంఫర్టబుల్ జోన్, అన్ని సౌకర్యాలు కలిగిన ప్రాంతంలో నుంచి స్థల మార్పిడి, మరొక స్థలానికి మార్పు వెళ్ళవలసిన పరిస్థితులు కావచ్చు, కానీ అల్టిమేట్ చివరిగా మెట్టుకి అనేకమైన జీవితాలకి మేలు, క్షేమస్థితిని, ఆదరణ, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఎంత అద్భుతమైనది! ఇదే 143వ కీర్తన 2వ వచనంలో 2వ భాగము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, మనము జన్మ వల్ల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులని తీర్చబడకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం. ధర్మశాస్త్ర సంబంధ
క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతులని తీర్చబడడు కదా. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడి ఉన్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పాపానికి పరిహారార్థమై బలులు అర్పించమంది. కానీ సర్వ పాప పరిహారార్థమై ధర్మశాస్త్రము దేనిని చేయదానకపోయాను. నీ కొరకు నా కొరకు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యజ్ఞ బలిపశుగా ప్రజాపతిగా ప్రభు యేసుక్రీస్తు ఇక బలులు అవసరం లేకుండా సదాకాలం నిలిచే ఒకే ఒక బలిగా ప్రభు యేసుక్రీస్తు ఆయన ఆపాద మస్తకం. మానవుడిగా తలంపులు పాడేయండుగా ఏసే తల మీద ముళ్ళ కిరీటం, మానవుడిగా చేతల తీరు పాడేయండుగా ఏసే చేతుల్లో శీల, మానవుడికి నడక తీరు పాడేయండుగా ఏసే పాదాలలో శీల, మానవుడికి అంతరంగంలో పాపము దాగుండగా ప్రభు యేసుక్రీస్తు పక్కలో బల్లెము చేత పడవబడి పంచగాయలు పొంది పావనమైన రక్తాన్ని కాచి పరిశుద్ధులుగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ధర్మశాస్త్రం దేన్ని చేయదానికిపోయాను ఆ ప్రక్రియని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నెరవేర్చి జరిగించి నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చాడు కనుక ఈ ఉదయకాలం ప్రభుని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, యు ఆర్ సేవ్డ్ త్రూ గ్రేస్ బై ఫెయిత్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, కేవలము దేవుని కృపావరమే. మనిషి చేసే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, ఒకవేళ అర్ధరాత్రి వేళ ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి, ఆ జైలధికారి, అయ్యలారా పాపక్షమాపణ కావాలంటే, ఆత్మరక్షణ కావాలంటే నేను ఏమి చేయాలి? ఈ అర్ధరాత్రి వేళ ఖైదీలు పారిపోయారనుకొని ఆత్మహత్యకు పాల్పడుతుండగా మహత్తరమైన కార్యాన్ని నా కళ్ళతో నేను చవిచూచాను. సంఖ్యలు బంధకాలు విడిపోయి ఖైదీలు నిలబడిపోయారు. నా భార్యకు భర్తగా నన్ను సజీవుడిగా ఉంచాడే, నా బిడ్డలకు తండ్రిగా సజీవుడిగా ఉంచాడే, ఆ దేవునికి నేను రుణము తీర్చుకోవడానికి నేను ఏమి చేస్తే రుణము తీరుతుంది, నాకు పాపక్షమాపణ కలుగుతుంది, విముక్తి కలుగుతుంది, ఆత్మరక్షణ కలుగుతుంది, ముక్తి కనుక పరలోకం వస్తుంది అంటుంటే పౌలు శీలలు ఈ విధంగా చెప్పవచ్చు. వృద్ధులకు ఆశ్రమాలు కట్టిస్తే నీకు పాపక్షమాపణ పరలోకం అని చెప్పవచ్చు. తల్లిదండ్రులని కోల్పోయినటువంటి అనాథ పిల్లలకి అనాథ శరణాలు పెట్టి అపరాస్తాన్ని నువ్వు అందిస్తే నీకు పాపక్షమాపణ పరలోకం అని చెప్పవచ్చు. ఒకవేళ దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, విశ్వాసి అయినా, ఒకవేళ అన్యుడైనా సరే ఈ భూమి మీద ఎవరికి ఏ రకంగా వారు మానవత దృక్పథంతో వారి మీద జాలిపడి వారికి సహాయం చేస్తే, ఒకవేళ ఈ కరోనా దినాల్లో నిత్యావసర వస్తువులు ఒకటి పంచి పెడతా ఉన్నారు. కరోనా దినాల్లో కొంతమంది కొన్ని స్వచ్ఛందమైన సేవా సంస్థలు ప్రభుత్వంతో కలిసి కొన్ని సహకరిస్తూ స్వచ్ఛందంగా సేవా సంస్థలు నిత్యావసర వస్తువులు భోజనాలు పెట్టి షెల్టర్స్, కొంతమందికి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ వైద్యం ఉచితంగా చేస్తున్నారు, భోజనం ఉచితంగా పెడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేవుని బిడ్డలు క్రైస్తవులు చేస్తున్నారు. క్రైస్తవ సంస్థలతో పాటు అన్యులు కూడా చేస్తున్నారు. నాస్తికులు ఆస్తికులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సునామీలు వచ్చినప్పుడు పునరావాస కార్యక్రమాలు చేస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, వస్తువులు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, కాలనీస్ కట్టిస్తున్నారు. వీటి ద్వారా పాపక్షమాపణ పరలోకం లేదు. కానీ భూమి మీద నువ్వు దేవుని నమ్ముకోకపోయినా మానవ సామాజిక సేవ చేయడం ద్వారా మానవతా దృక్పథాన్ని కలిగి ప్రేమ జాలి కనికరాన్ని నువ్వు చూపిస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతిఫలం ఉంటుంది కానీ పరలోకం రాదు. అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, వాట్ షల్ ఐ డు టు బి సేవ్డ్ అని చేయలేదు కానీ అంటుండగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ మఠములో సన్యాసిగా ఉన్నాడు. అతను థియాలజీ వేదాంత విద్యను అభ్యసించాడు. వేదాంత విద్యను అభ్యసించే స్టూడెంట్స్కి ఇతడు ప్రొఫెసర్గా ఉన్నాడు, స్కాలర్గా పండితుడుగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు. అప్పటికి రోమన్ క్యాథలిక్ సంఘములో పోపు మొదలుకొని ఆర్చ్ బిషప్ కార్డినల్స్ కింద ఉన్నటువంటి ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ఈ సత్యానికి సంకెళ్ళు వేశారు. దేవుని వాక్యం సత్య వేదం వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే ప్రజల దృష్టిలో వేదవాక్కు అయిపోయింది. సత్యాన్ని బైబిల్ని వాళ్ళు సంఖ్యలతో ఉంచినట్లుగా వాళ్ళు కొన్ని ప్రాక్టీసెస్ ఆచారాలు సాంప్రదాయాలు బయట తీసుకుని వచ్చారు. ఆచారాలు ఏంటంటే పాప పరిహార పత్రాలు. ఇక అబద్ధం ఆడితే అది చిన్న పాపం, హత్య చేస్తే అది పెద్ద పాపం, ఒక వ్యక్తిని మోహపు చూపు కలిగి మనసులో వ్యభిచారించే మానసికమైన తలంపు కలిగి ఉంటే అది చిన్న పాపం,
అక్రమమైన సంబంధం కలిగి జాగ్రత్తం చేసినా, వ్యభిచారం చేసినా పెద్ద పాపం. చిన్న పాపానికేమో తక్కువ డబ్బులతో పాప పరిహార పత్రం కొనుక్కోవాలి. పెద్ద పాపానికేమో అది ఎక్కువ డబ్బుతో పాప పరిహార పత్రాలు కొనుక్కోవాలి. అలాగా వాళ్ళు చేసినటువంటి పాపాలు ఫాదర్ చెవిలో వాళ్ళ పాపాలు పోతాయి. ఇలాగా పూజలు, ధూపాలు, ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ దాదాపు డబ్బు సంపాదిస్తున్నారు. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని వాళ్ళు మరుగు చేసేశారు. వాళ్ళు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు బయటకు తీసుకుని వచ్చారు. మార్టిన్ లూథర్ని పరిశుద్ధాత్మ దేవుడు వెలిగిస్తూ ఉన్నాడండి. వాక్యం చదువుతుండగా హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. మనము కనుక విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎఫెసీ 2:8 చెప్తున్నా. ఈ విషయాలన్నీ చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు వెలిగింపుని కలుగు చేసినంత వెంటనే అతడు ప్రొటెస్ట్ చేశాడు. రోమన్ క్యాథలిక్ పోప్ మొదలుకొని ఆర్చ్ బిషప్లు అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ 95 ఆచారాలు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి 95 మూఢనమ్మకాల్ని వాటిని జర్మనీలో గుటన్బర్గ్ అక్టోబర్ 31 600 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. జర్మనీలో గుటన్బర్గ్ అనేటువంటి దేవాలయం మీద 95 సూత్రాలు ఆ గోడ మీద వాటిని లిఖింపజేశాడు. ప్రజలలో గొప్ప చైతన్యం వచ్చింది. పిల్లలు కబడ్డీ ఆడుతుంటారు. కబడ్డీ 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 అని కొత్త పెట్టుకుని వెళ్తా ఉంటే అక్కడ 5 ఉంటారు వాడిని పట్టుకోవడానికి. వీడు ఇలాగా 5 చేతులు చిక్కిపోయిన తర్వాత అప్పుడు పాయింట్ ఎవరికి వస్తుంది? ఎవరైతేనే 5 కలిసి పట్టేశారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. కానీ అలా పడుతున్న నేపథ్యంలో అతను కోత పెట్టి వెళ్తున్నప్పుడు 5లో ఒక అతను గీత తొక్కేశాడు. వెనకాల బోర్డర్ లైన్ ఉంటుంది. ఆ బోర్డర్ లైన్ ఎప్పుడైతే తొక్కేశాడో వెంటనే వెనకాల ఉన్నతను ప్రొటెస్ట్ ఫౌల్ ఇతను గీత తొక్కాడు కనుక ఈ పాయింట్ వీళ్ళకి రాదు. 5 కలిసి పట్టేసినా సరే వీళ్ళు ఏం చేశారు? నియమాన్ని దాటారు, గీత దాటాడు ఒక అతను కనుక ఫౌల్ ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఆ పాయింట్ పోయింది. మీరు సత్యాన్ని కప్పేశారు, సత్యాన్ని మీరు సమాధి చేసి సంఖ్యలు వేసేసి మీరు ఆచారాలు బయట పెట్టారు, ప్రజలను మభ్య పెట్టారు, డబ్బు పోగు చేసుకుంటారని చెప్పేసి అని ఇలా 95 సూత్రాలన్నీ కూడా ఆ గుటన్బర్గ్ దేవాలయం మీద అది రాసి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకుని వచ్చాడండి. ప్రజలలో గొప్ప చైతన్యాన్ని తీసుకుని వచ్చాడు. సో అప్పుడు క్యాథలిక్స్ ఏమన్నారంటే, మీరు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి మీరు ప్రొటెస్టెంట్స్, మమ్మల్ని కాదనుకొని ఎదురాడి మీరు వెళ్ళిపోతున్నారు కనుక యు ఆర్ ప్రొటెస్టెంట్స్. ఆ విధంగా మనం ప్రొటెస్టెంట్స్గా మనం చేయబడ్డాం. సత్యవాక్యాన్ని చేబూని, వాక్య ఖడ్గమును చేబూని, విశ్వాస కవచమును తొడుగుకొని, వాక్య ఖడ్గమును చేబూని, విశ్వాస కవచమును తొడుగుకొని, సతతము పోరాడు యోధులుగా సాతానుని ఓడించి నిలిచెదమా, దేవుని ప్రియమగు జనాంగమా, సువార్త సేవలో సాగుదమా, జీవం మార్గం జ్యోతియగు ప్రభుతో సహవాసం చేయుదమా. దేవుని యొక్క వాక్యమైనటువంటి దేవుడు ఈ సత్యవాక్యాన్ని, జీవితాన్ని సరిచేసే ఈ దేవుని వాక్యం మరుగు చేయబడింది. దాన్ని జర్మనీ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశాడు మార్టిన్ లూథర్ ద్వారా ఈ రోమన్ క్యాథలిక్ మిషన్లోంచి ప్రొటెస్టెంట్స్గా ఒక గొప్ప ఉద్యమము బయటకు వచ్చింది. అతడు వెలిగించబడ్డాడు. దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా వెలిగించబడ్డాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. క్రియల ద్వారా కాదు, పుణ్యకార్యాలు కాదు, నీతి కార్యాలు కాదు, ధర్మ కార్యాలు. అవి పాపక్షమాపడేవలేవు, పరలోకానికి చేర్చలేవు. అతడు వెలిగించబడ్డాడు, సమాజాన్ని వెలిగించాడు, మేలుకొలుపును కలుగు చేశాడు. అలాగే 143 కీర్తన 5వ వచనంలో, పూర్వదినమును జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలను ధ్యానించుతున్నాను, నేను నీ చేతుల పని యోచించుతున్నాను. కీర్తన 77:5లో, తొల్లటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులకు తెచ్చుకుందును, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకోదు. 143 కీర్తన 6వ వచనం, నీ తట్టు నా చేతుల్లో చాపుతున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. భూమి బీటలు బారిపోయింది, భూమి ఎండిపోయింది, భూమిని నెరలు విడిచిపోయిన పరిస్థితుల్లో ఎప్పుడు వర్షం పడుతుందా? వాన చిరుకు కోసం వర్షం చేత తడవడానికి ఎండిపోయిన భూమి అరుడు చాచినట్లుగా నీ కొరకు దేవా, నీ కొరకు నా ప్రాణము తహతలాడుతుంది,
తుష్టంగా ఉంటుంది, దప్పికొని ఉన్నది, ఆశ కలిగి ఉన్నది. 42వ కీర్తన మొదటి వచనంలో, దుప్పి నీటికి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవమగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. లాంగింగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి కొరకు తహతహలాడుతూ అరులు చాస్తూ దుప్పి, లేళ్ళు, జింకలు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, తృష్ణగొనుచున్నది. జీవమగల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా? 63వ కీర్తన 2వ వచనం, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. 63వ కీర్తన 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. 42వ కీర్తన అన్నాడు, జీవమగల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఎప్పుడు నేను ఆయన ముఖదర్శనం చేసుకుంటాను, ఆరాధిస్తాను, వాక్యాన్ని నేను ధ్యానిస్తాను అని దేవుని సన్నిధి కొరకు ఆశపడుతున్నాడు, అరులు చాస్తున్నాడు. నీ పరిశుద్ధ ఆలయమందు నేను నీ తట్టు కనిపెట్టుచున్నాను. పరిశుద్ధం టు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో గడపాలని. ఇప్పటికీ లాక్డౌన్లో మనం బందీలైపోయాం, ఇళ్ళకే బందీలైపోయాం, మన గృహాలే మందిరాలుగా మలచబడిపోయి ఆన్లైన్కే పరిమితం అయిపోయాం. మందిరాలు మూతవేయబడి ఎప్పుడు మందిరాలు తెరుస్తారా, ఎప్పుడు ఈ వైరస్ పూర్తిగా ఆగిపోతుందా, కర్ఫ్యూ సడలింపు త్వరగా పెరిగితే బాగుండు. కర్ఫ్యూ సడలింపు మొన్న 10వ తారీఖు నుంచి 12 గంటల నుంచి 2 గంటలా చేశారు. ఆ 2 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 దాకా చేస్తే బాగుండు. అలా 24 అవర్స్ అన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా కర్ఫ్యూ సడలింపు జరిగి ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎంతో భారభరితంగా వ్యక్తిగతమైన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, ఆ తర్వాత ఇలా జూమ్ ఆన్లైన్ ప్రార్థన ఉద్యమాల్లో, అత్యవసర ప్రార్థన విజ్ఞాపనలో కలిసి దేవుని బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, విలపిస్తున్నారు. స్టెయిన్ అనే వైరస్ అది దశలు మార్చుకుంటా ఉంది. మొదటి దశలో పెద్దల మీద, వృద్ధుల మీద, అయితే 2వ దశలో ఇక సెకండ్ వేవ్లో నడి వయసులో యవనస్తుల మీద, ఇప్పుడు 3rd వేవ్ వస్తుందట. 3rd వేవ్లో చిన్న బిడ్డల మీద, చంటి బిడ్డల మీద ఎక్కువగా ఉంటుందని. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తుంది కొంతమందికి, మరి కొంతమందికి వైట్ ఫంగస్, మరి కొంతమంది ఎల్లో ఫంగస్. ఎప్పుడు ఈ వైరస్ దేవుడు అంతము చేస్తాడో, ప్రపంచంలో ఎవరికి అంతం చేసే అధికారం లేదు, సర్వాధికారి. ఇక దేవా నీవే అంతటా సాధారణ పరిస్థితులు నువ్వు మాకు అనుగ్రహించాలి అంటూ అరులు చాస్తున్నారు, అర్థిస్తున్నారు, విలపిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఒకవేళ మందిరాలు తెరవబడితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పాలకుల ప్రజల పాపమును దేవుడు క్షమించి సాధారణ పరిస్థితులు ఒకవేళ ఏర్పడితే నేను కనుక నా బిడ్డల్ని సండే స్కూల్ని నేను పంపించుకోవాలి. మా యవన బిడ్డలు యూత్ బైబిల్ స్టడీకి వెళ్ళాలి. బుధవారం సంఘంలో అన్ని బ్రాంచీల్లో కూడా బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన కూడిక జరగాలి. ఇప్పుడు జూమ్ ఆన్లైన్ జరుగుతుంది. అన్ని బ్రాంచ్లో సంఘ ప్రార్థన కూడికలు జరగాలి. శనివారం పూట రాత్రి అన్ని బ్రాంచుల్లో ఆన్లైన్ ప్రేయర్ జరగాలి. అన్ని బ్రాంచ్లు కలిపి కంబైన్ ఆన్లైన్ ప్రేయర్ జరగాలి. 24 గంటలు గొలుసు ప్రార్థనలు జరగాలి. మరలా తిరిగి ఆదివారం ఉదయకాలం 3 ఆరాధనలు మెయిన్ చర్చిలో, కొన్ని స్థలాల్లో బ్రాంచుల్లో 2 ఆరాధనలు జరుగుతాయి. మరలా తిరిగి ఆరాధనలు మరలా తిరిగి పునఃప్రారంభం చేయబడాలి.
మరలా దేవుని సన్నిధిలో అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. వ్యక్తిగతంగా ఆరాధించాలి. ఇండివిజువల్ వర్షిప్, కార్పొరేట్ వర్షిప్, సమాజముగా కూడుకొని ప్రభువుని స్తుతించి ఆరాధించున్నట్లు, అలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆత్మసంచ కలిగి ధ్యానిస్తుండగా సవరించబడి ప్రభువుకి సమీపతులుగా అప్పగించుకున్నట్లుగా ఆయన సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా. నేను ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు, ఎప్పుడు మళ్ళా తిరిగి ఇక మందిరాల్లో చేరతాము అని కేవలం మందిరాల్లోనే కాకుండా మనమట మందిరాలు తెరవబడిన తర్వాత మనము ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు గుర్తులని నెరవేర్చబడుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఈ పాండమిక్ ఒకటి వైరస్ ద్వారా జరుగుతుంది. ఎపిడమిక్ అంటే కేవలము ప్రాంతానికి సంబంధించింది, ఓ రాష్ట్రానికి సంబంధించింది, ఓ దేశానికి సంబంధించింది. పాండమిక్ అంటే ప్రపంచమంతరికి సంబంధించిన ఈ వైరస్ ప్రజలను గడగడ వణికిస్తున్న పరిస్థితులు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధానికి ఒకవేళ దారి తీయవచ్చేమంటున్నారు. సృష్టి వైపరీత్యం, న్యాచురల్ కెలామిటీస్, కరువులు, భూకంపాలు, సునామీలు, ఇలాంటి పరిస్థితులు, ఎక్కడి చూసినా అక్రమము, అన్యాయము, అవినీతి, అత్యాచారాలు, మానభంగాలు, మానవహోమాలు పెరిగిపోతున్నాయి. పాపము భూమి మీద విలయతాండం చేస్తూ ఉంటాడుగా. ప్రభువు యేసుక్రీస్తు ఉగ్రతకి మనం గురి అయిపోతున్న దినాల్లో ఉన్నాం. యేసయ్య మేఘాల మీద రాబోతున్నాడు. సిద్ధపడిన వారు రెప్పపాటులో మార్పు చెంది మహిమలో ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద అంత్యక్రీస్తు పాలనకి మార్గము సిద్ధమవుతుంది. ప్రపంచంలో ఉన్న దేశాది నేతలందరూ కలిసి వన్ వరల్డ్ నేషన్, ప్రపంచమంతా ఒకే దేశం, వన్ వరల్డ్ కరెన్సీ, ప్రపంచమంతా ఒకే రకమైన కరెన్సీ, వన్ వరల్డ్ రిలిజన్, ప్రపంచమంతా కూడా ఒకే మతము. అంత్యక్రీస్తుకి మార్గములు సిద్ధం చేయబడుతున్న పరిస్థితుల్లో నీవు నేంటుండగా నీవు నేను ఎదురు చూచట పిలవాలంట. ఎవరట? మారనాథ. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి రోజుల్లో ప్రభువైన యేసు త్వరగా రమ్ము, సిద్ధపడిన సంఘము, ఇంకా సంఘములో అవకతవకలు ఉన్నాయి. సంఘము అస్తవ్యస్తంగా ఉంది, అవలక్షణాలతో ఉంది. ఇంకా మనం సరి చేసుకోవడానికి, సేవకులను సరి చేసుకోవడానికి, సువార్థికులు సరి చేసుకోవడానికి, విశ్వాసులు సరి చేసుకోవడానికి, సంఘ పెద్దలు సరి చేసుకోవడానికి దేవుడు నీకు నాకు ఆయుష్నిచ్చుంటాడుగా. మనకంటే ముందుగా వారు తమ పనిని నిర్వర్తించుంటాడుగా. దేవుడు వారిని కోరుకొని పిలుచుకొని ఆయన చెంత ఉంచుకొని బహుమానాలు ఇస్తున్నాడు, జీతాలు ఇస్తున్నాడు. అయితే నేను నన్ను ఎందుకు సజీవుడించండి? నీవు నేను మార్పు చెందాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఆయన చిత్తాన్ని ప్రణాళిక నీవు నేను నెరవేర్చాలని, సరి చేసుకొని సమీపిస్తుండి ఆయన స్వారూప్యాన్ని సంతరించుకోవడానికి నీవు నేను పిలవాలంట. ఏమన్నా? మారనాథ, మారనాథ, లార్డ్ జీసస్ కమ్ సూన్, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని సంఘము పిలవాలని ఎదురు చూస్తూ వేచి ఉండాలట. దుప్పి నీటి బాగుల కొరకు తుష్టగొని, నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణముని కొరకు తుష్టగొలుచును అన్న రీతిలో వేచి ఉన్నానయా, కలిపెట్టుతున్నానయా, యేసయ్యా వేచి ఉన్నానయా, కనిపెట్టుచున్నానయా, నీ రాక కోసమై, కడబూర శబ్దముకై, నీ మహిమ కోసమై, నిన్ను చేరుటకై, నీ రాక కోసమై, కడబూర శబ్దముకై, మహిమ కోసమై, నిన్ను చేరుటకై, వాడబారని విశ్వాసముతో, శుభప్రదమైన నిరీక్షణతో, అలాగా కనిపెట్టుకునే అనుభవంలోనికి నీవు నేను ఉండాలని దేవుడు నిన్ను ఆశను పొడిగించుంటాడుగా. కృతజ్ఞతాభావం కలిగి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపాటు కలిగి ఉందామా? ప్రభు రాకడ కొరకు సరి చేసుకుంటూ మనము సంసిద్ధులు కాగలిగినట్లుగా. ఎన్నో వచనంలో ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము. ఉదయం 6 గంటలకి ఈనాడు పేపర్ వస్తుంది. ఉదయం 6 గంటలకి సాక్షి పేపర్ మనం ఇంటి ముంగిట్లోకి వస్తుంది. ఉదయం అరుణోదయం లేచా అంటండి. ఉదయం 6 గంటలకి ఇంటిలో పేపర్ వస్తుంటే 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం. యోబు భక్తుడు అంటే తన బిడ్డల కోసం ప్రతిరోజు కూడా బలులు అర్పిస్తున్నాడంటండి. అరుణోదయం లేచి, ఆయన ఎప్పుడు లేచాట? సూర్యుడు 7 గంటలకు వస్తే 7 గంటలకి అప్పుడు లేచేవాడట. అరుణోదయం లేచి సూర్యోదయం లేచాడు. ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా, ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా. యోబు భక్తుడు తన బిడ్డల గురించి అరుణోదయం లేచాడు. కానీ కీర్తనకారుడు 63:1 అన్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. వేకువ
వేకువజామున ప్రార్థనలు. GDOP వాళ్ళు, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ వాళ్ళు, వారు 4 గంటల నుంచి 6 గంటలు ప్రాతకాలం వేకువజాము ప్రార్థనలు. విజయవాడ మేలుకో, ఆంధ్రప్రదేశ్ మేలుకో, భారతదేశమా మేలుకో అని 4 గంటల 6 గంటల వరకు పాలకుల కోసం అవినీతి, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, విగ్రహారాధన, అనేక రీతులుగా పాపములో అపవాది కబంధాలు చిక్కుకుపడిన అనేక మంది విడుదల కోసం విజ్ఞాపన చేయడానికి వేకువజామున ప్రార్థనలు. సేవకులు కలిసి వేకువజామున ప్రార్థనలు, విశ్వాసులు కలిసి వేకువజామున ప్రార్థనలు, 40 రోజులు వేకువజామున ప్రార్థనలు. విజయవాడ మేలుకో అనే నినాదంతో గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ వాళ్ళు 40 రోజులు 40 సంఘాలు తెల్లవారుజామున 4 గంటల 6 గంటల, చలికాలమైనా సరే వర్షాకాలం అయినా సరే వాళ్ళు ఓవర్ కోట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారండి. అలాగా ఏ సీజన్ అయినా సరే కూడా 40 దినాలు అలాగా వేకువజాము ప్రార్థనలు. వేకువజామునే అంటే ఇంకా సూర్యుడు ఇంట్లో రాకముందే ప్రాతకాల ఆరాధనలు. 2007వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున ఈ ప్రాతకాల ఆరాధన ఉదయకాలం 5 to 6 మెయిన్ చర్చిలో ప్రారంభించాం. తర్వాత బ్రాంచెస్లో కొనసాగుతుంది. ఈ లాక్డౌన్లో వాళ్ళు నిరుత్సాహం చెందకుండా మందిరాలకు రాలేరు. వారి ఇంటిలో ఉండి అలారం పెట్టుకొని ఉదయాన్నే 5 గంటలకి వాట్సాప్ గ్రూప్, EPF మెన్ గ్రూప్, ఉమెన్ గ్రూప్, గర్ల్స్ గ్రూప్, వాళ్ళ బాయ్స్ గ్రూప్స్, వాటిలోనికి వాళ్ళకి ఉదయాన్నే కృపావార్త వెళ్ళిపోతుందండి. ఆర్కే మూర్తి గారు ప్రేమధార రేడియో కార్యక్రమాల్లో ఆయన రోజు వచ్చినప్పుడు ఆయన ఏళ్ళగా బైబిల్ స్టడీలు నడిపించాడు. ఉదయాన్నే ఆ ప్రేమధార వాక్యము వాళ్ళ యొక్క వాట్సాప్లోకి వెళ్ళిపోతా ఉంది. అలసిన వారికి ఊరడించు మాటలు అని భక్తి సింగారి డైలీ డివోషన్, అలాగే ఎడారులో సెలయేర్లు డైలీ డివోషన్స్, ఇవి ఉదయాన్నే అన్ని గ్రూప్స్లో కూడా ఉదయాన్నే 5 o'clockకి వాళ్ళకి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళకి పోస్ట్ చేస్తూ ఉంటే బైబిల్తో పాటు ఇప్పుడు 3 సార్లు బైబిల్ పూర్తి చేయడం జరిగింది. 4వసారి బైబిల్ రోజుకు అధ్యాయం చొప్పున కొనసాగిస్తూ ఆరంభంలో ఆరాధన చేసుకుంటూ మందిరంలో చేరే దినాల్లో చేశారు. ఇప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి వారు అలారం పెట్టుకొని ఉదయాన్నే 5 గంటలకి ప్రభువుని ఆరాధించి రోజుకు అధ్యాయం చొప్పున ఆ వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని డైలీ డివోషన్ చదువుకొని ఆ అంశాల కోసం భారబద్ధంగా ప్రార్థన చేసుకుని గంట సేపు అర్థవంతంగా 2007 నుంచి 14 సంవత్సరాలు నిరాటంకంగా ఈ ప్రాతకాల ఆరాధనలు వేకువనే ఉదయాన్నే కృపావార్త ఉదయముననే లేచి కీర్తనగాడు అంటున్నాడు 5వ కీర్తన 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరమునకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎంత అద్భుతం! ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేలును తలంచి కృతజ్ఞత స్తుతి చెల్లింతును. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేలును తలంచి కృతజ్ఞత స్తుతి చెల్లింతును. 11వ వచనంలో, నీ నామమును బట్టి యెహోవా నన్ను బ్రతికించుట అనే మాటకి అర్థం ఏంటంటే పునరుజ్జీవం, రివైవల్ అంటే ఉజ్జీవాన్ని కోరుకుంటున్నాను. ఉజ్జీవం అంటే నేను పడిపోయాను, నలిగిపోయాను, చితికిపోయాను, జారిపోయాను, కురిగిపోయిన స్థితిలో ఉన్నా. నాకు ఉత్తేజము కావాలి, ఉల్లాసము కావాలి, ఉత్సాహము కావాలి. మళ్ళా నీ ఉనికి నేను అనుభవించట్లా. 85వ కీర్తన 6వ వచనం కౌరవ కుమారులు పాడుతున్నారు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా. మళ్ళా ప్రార్థనలో జారిపోయాను, విశ్వాసంలో సన్నిగిలిపోయాను, సహవాసములో జారిపోయాను, ఆధ్యాత్మికంగా ఎదిగి నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. మళ్ళా తిరిగి ప్రార్థనాపరుడుగా మరలా తిరిగి సాక్షిగా, మరలా ఆరాధికుడుగా, మరలా నీకు సువార్తని ప్రకటించే వ్యక్తిగా, నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి ఉండాలని నీ ద్వారా నేను ఉజ్జీవాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎంత 12వ వచనం చివరి వచనం, నా శత్రువులను సంహరింపము, వారందరినీ నశింపచేయము. ఇక్కడ అంటున్నాడు చూడండి 140వ కీర్తన 10వ వచనం, కడగడలాడు నిప్పులు వారి మీద వేయబడుగాక, వారు తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుతుగాక, అగాధ జలంలోనికి త్రోయబడుతుగాక. అనగా వాళ్ళకి నిప్పులు వాళ్ళ మీద పడాలి, అగ్నిగుండంలోనికి వారు వెళ్ళాలి, మునిగిపోవాలి, వాళ్ళకి నాశనం రావాలి అని కోరుకుంటూ. కానీ కొత్త నిబంధన పద్ధతిలోనికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మీరు వారిని క్షమించండి, పగ తీర్చుకుంటే నా పని. చూడండి అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, రోమా 12:19, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫల మిత్రులని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలాగా పోయిదువు.
కీడు వలన జయింపబడగా మేలు చేత కీడుని జయించము. పాత నిబంధన పద్ధతిలో ఆయా కీర్తనలో భక్తులు ఆవేదన ఆక్రందన వెలుబుచ్చి వారు నాశనం కావాలి, మునిగిపోవాలి, కడగాడాలి, నిప్పులు పడాలి, అగ్నిగుండం గురి కావాలి అని శాపనార్థాలు పలికితే ఇప్పుడు ప్రభు క్షమిస్తూ ఆ తనని హింసించిన వారు కూడా వారికి క్షమాపణ ప్రభు అజాత శత్రువుగా శత్రువు లేనివాడని కాదు, శత్రువుని ప్రేమించే మనసు కలిగిన వ్యక్తి, శత్రువుని క్షమించగలిగిన వ్యక్తి అజాత శత్రువు ప్రభు యేసుక్రీస్తు. ఆయన సిలువలో తన క్షమని, తన యొక్క ప్రేమని వ్యక్తపరిచాడు. అలాంటి ప్రేమ క్షమాగుణాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు నీ విషయంలో నా విషయంలో కోరుకుంటాడు. ఉదయకాలం దయచేసి మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడండి. కనుక ప్రభువుని స్తుతించి ఆరాధించేద్దాం. ఈ ఉదయకాలం ఆరాధనకు యోగ్యుడు అయ్యా, నువ్వు పగ తీర్చుకుంటే నీ పనేని. మేము వారిని ప్రేమిస్తే, వారిని క్షమిస్తే, వారిని కనుక మళ్ళా తిరిగి వారిని మేము సహిస్తే, ఓర్చుకుంటే వారికి కూడా నువ్వు క్షమించే దేవుడు అని, వారు కూడా దర్శించేవాడు అని, వారు కూడా రక్షించేవాడు అని విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తాం. చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగి కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ త్యాగముకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను, ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నీవు శత్రువును క్షమించావయ్యా. కనకడలాడే నిప్పులు వాళ్ళ మీద పడాలని 140వ కీర్తనలో కీర్తనగాడు సెలవిస్తూ, అగ్నిగుండానికి వారు గురి కావాలని, నాశనం కావాలని, మునిగిపోవాలని శత్రువుడు సంహారాన్ని కోరిన వాడే. కానీ కొత్త నిబంధన పద్ధతిలో మీ త్యాగపూరితంగా మీరు మా కోసం ప్రాణాన్ని పడమగా పెట్టిన తండ్రి, మీరు మా కొరకు యాగమై ప్రాణార్పణంగా మా కొరకు రక్తాన్ని దారిపోసి విమోచనగా మూల్యాన్ని చెల్లించి మమ్మల్ని మీ సొత్తులుగా చేసుకున్నావు ప్రభు. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి ఆ శత్రువుని క్షమించగలిగితే, ఓర్చుకుంటే,
ప్రేమిస్తే, అతనికి ఒకవేళ అవసరత తీరిస్తే అతని తల మీద నిప్పులు పోసినట్లే అతనిలో గొప్ప పశ్చాత్తాపం కలుగుతుంది, పరివర్తన కలుగుతుంది అని సెలవిచ్చింది దేవుడు. ప్రభువా నీ వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. పగ ప్రతీకారాలు విశ్వాసకి తగవు, దేవుని బిడ్డకు తగదాదిస్తే తగవని సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మీ చిత్తము కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు, కఠినంగా ఉండవచ్చు, చేదుగా ఉండవచ్చు, పత్తిములా ఉండవచ్చు. మేము దాన్ని నెరవేర్స్తే విలియం కేరీ ఏ విధంగా ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అనేకమైన జీవితాలకు మేలుకరంగా మేము జీవించినట్లుగా ఇప్పుడు మందిరాలు తెరవబడతాయా, ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన స్వేచ్ఛగా ఆరాధన చేస్తామా, కార్పొరేట్ బాడీ సామూహికమైన శక్తిగా ప్రభుని ఆరాధించగలవా అని మేము ఎదురు చూసి అరువులు చేస్తుండగా త్వరలోనే ఈ వైరస్ ని మీరు అంతం చేసినప్పుడు తండ్రి విశ్వమంతటా కూడా సాధారణ పరిస్థితులు ఇవ్వగలిగిన సమర్థులైన దేవుడిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఏ విధమైన చేతులను రుణం తీర్చలేక మేము మరింతగా సరి చేసుకోవాలని మాకు అవకాశాలు ఇచ్చి ఆయుష్ను పొడిగించిన దేవుడుగా నీ సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా ఉదయకాలం వాక్య పేర్లలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకున్నట్టుగా పడిపోయిన నన్ను పైకి లేవనెత్తిన దేవుడు, చెదిరిపోయి జారిపోయిన ఆమె జాలిపడి నన్ను నిలబెట్టిన దేవుడు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. నా కొరకు కలువరిశిల్లో సర్వమానవారి కోసం కలువరిశిల్లో మీరు కాచిన ప్రశస్తమైన రక్తంతో అనుకరించబడిన అమూల్యమైన రక్షణ పాత్ర చేతపుచ్చుకుని విమోచించబడిన ప్రియ బిడ్డలు ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్లో పాల్గొన్న ఆత్మీయులతో కలిసి ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదరి ఉదయకాలము వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ ఒంగు సురేష్ గారు. వారు గతంలో ఇంగ్లీష్ లెక్చర్ పనిచేశారు. వారు ఇవాంజలిస్ట్ ఉన్నారు. వారు ఈజ్ ఎ వెరీ గుడ్ బైబిల్ టీచర్. వారు హగ్గయ్య ఇన్స్టిట్యూట్ కి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ ఉంటున్నారు. రచన టీవీ ఛానల్లో అసలైన ప్రశ్నలు అసలైన జవాబులు డిబేట్స్ లో వారు పాల్గొంటున్నారు. అనేక మంది లీడర్స్ ని తయారు చేస్తూ వారు కాన్ఫరెన్సెస్ సదస్సులు నిర్వహిస్తూ ఆయా సమావేశాల్లో వారు ప్రభు మహిమార్థం వినియోగించబడుతున్న దైవసేవకులు. ఆయా సమయాల్లో మన ఆహ్వానం మేరకు వస్తూ మన మధ్యకు వస్తూ దేవుని వాక్యం అందిస్తున్న దైవసేవకులు బైబిల్ టీచర్ బ్రదర్ ఒంగు సురేష్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉదయకాలం దేవుని వాక్యము అందించవలసిందిగా ఈ విలువైన సమయాన్ని బ్రదర్ ఒంగు సురేష్ గారికి అప్పగిస్తున్నాను. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. తిరిగి మరొకసారి ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈరోజు మన ఆరాధనలో మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దయచేసి నాతో పాటు కీర్తనల గ్రంథం 1వ కీర్తన చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 1వ కీర్తన. ఈరోజు మనం దాని గురించిన ధ్యానం మనం చేయబోతున్నాం. సాధారణంగా కీర్తనలు ప్రారంభమయ్యే విధానం మనం చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనందరికీ తెలుసు 1వ కీర్తన ప్రారంభమే చాలా విచిత్రంగా ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. సండే స్కూల్ పిల్లలకి ఇవి కంటత వచ్చిన వచనాలు. స్తుతించడానికి రండి, లేకపోతే మీరందరూ సమకూడండి, సంగీత వాయిద్యాలు వాయించండి, దేవుని మహింపరచండి అని అటువంటి ఆరాధనకు సంబంధించిన వచనాలు ఏమీ మనకు 1వ కీర్తనలో కనపడవు. కీర్తన గ్రంథమే దేవుని స్తుతించడానికి సంబంధించిన గ్రంథం, ఆరాధనకు సంబంధించిన గ్రంథం, దేవుణ్ణి మహింపరచడానికి ఉపయోగించే గ్రంథం అని మనం అనుకున్నప్పుడు ఆశ్చర్యంగా 1వ కీర్తన అసలు ఆ ఛాయలేమీ కనపడవు. ఎక్కడ మనకి యెహోవాను స్తుతించండి, ఆయన దయాళుడు, ఆయన విశ్వాస్యత, ఆయన కృప, ఈ మాటలు మనకు కనపడవు. యెహోవాని స్తుతించండి అన్న టోన్ కూడా మనకి కనపడదు. కీర్తన గ్రంథంలో ఇటువంటి కీర్తనతో ఎట్లా ప్రారంభమైంది అనేది మనకు ఒక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం చాలాసార్లు మనకు తెలుసు పాటల పుస్తకాలు మన చర్చెస్లో ప్రింట్ చేసినప్పుడు ఆ పాటలన్నీ మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తాం, ఏ పాట తర్వాత ఏ పాట ఉంటే బాగుంటుంది అని. మనల్ని కనుక అటువంటి పని చేయమంటే మనం ఖచ్చితంగా మంచి స్తుతి పాటలు, ఆరాధన పాటలు ఫస్ట్ పెట్టాలని చూస్తాం. ఎందుకంటే దేవుడికి ముందు స్తుతి కలగాలని మనం కోరుకుంటాం, మంచిదే అది. కానీ విచిత్రంగా కీర్తన గ్రంథం 1వ కీర్తన ప్రారంభమైన విధానం చూస్తే మనకి ఖచ్చితంగా ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే 6 వచనాలు ఉన్న ఈ కీర్తనలో ఎక్కడా కూడా దేవుని స్తుతించడానికి సంబంధించిన వచనాలు కనపట్లేదు. అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏంటి ఈ కీర్తన ఇలా స్టార్ట్ అయింది అని మనకి ఒక్కోసారి అనిపించవచ్చు. ఎందుకంటే చాలా కీర్తనలు మేబీ 1వ పేజీలో కానీ లేకపోతే 2వ పేజీలో కానీ మనకి ఎక్కడా కనపడవు.
బహుశా 8వ కీర్తన తర్వాత నుంచి మెల్లగా లేకపోతే 9వ కీర్తనలో స్తుతించడం గురించిన ప్రస్తావన మనం చూస్తాం. మిగిలిన కీర్తనలన్నీ ప్రార్థనలాగానే ఉంటాయి, లేకపోతే ఒక అంశం గురించిన దేవుడికి మొరపెట్టుకుంటాం లాగానే ఉంటాయి. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఏంటి మొదటి కీర్తన ఎందుకు ఇలా ప్రారంభమైంది అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు తన జ్ఞానం చొప్పున, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున వీటిని కావాలని ఇలా పొందుపరిచాడని అయితే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ గ్రంథాన్ని దేవుడు రాయించినప్పుడు ఏ కీర్తన తర్వాత ఏ కీర్తన ఉండాలో కూడా దేవుడే దాన్ని కూర్చుతాడు. కాబట్టి మొదటి కీర్తన మనకు అర్థమైతేనే మిగిలిన కీర్తనల గురించిన ఒక పునాది మనం ఏర్పరచుకోవాలనేది దేవుడి ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. ఏంటి కీర్తన అంటే మనకు తెలుసు, మనుషులు 2 రకాలు, దుష్టులు, పాపులు, అపహాసకులు ఒక గ్రూప్ అని మనం అనుకుంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాళ్ళు మరొక గ్రూప్ అని మనకు కనపడుతుంది. దేవుణ్ణి పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ విచ్చలవిడిగా, వాళ్ళ సొంత మార్గాల్లో జీవించే గుంపు ఒకళ్ళైతే, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించే వాళ్ళ గుంపు ఒకటి. ఇంకొంచెం మనకి ఫెమిలియర్ పదాల్లో చెప్పాలంటే నీతిమంతులు, భక్తిహీనులు బైబిల్ తరచు వాడే పదం. దేవుడితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జీవించే ఒక గ్రూపు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడి మీదే ఆనుకొని బతికే వాళ్ళు ఇంకో గ్రూపు. ఏముంటుంది ఈ కీర్తనలో? దుష్టులు, పాపులు, అపహాసకులు అంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారో ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని ధ్యానించి జీవించేవాడు ఏ విధంగా పచ్చగా ఫలిస్తాడో ఉంది. ఆరాధనకు మనం హాజరయ్యేటప్పుడు, ఆరాధనకు మనం కూడుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఇదే. ఆరాధనకు ప్రధానమైన పునాది దేవుని వాక్యమే. ఆరాధనకు వచ్చేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం మీదే మన ఆరాధన తయారవ్వాలి. వాక్యానుసారం కాని ఆరాధన అది ఆరాధన అవ్వదు. దేవుణ్ణి ఆరాధించటానికి సంఘంగా కూడుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే, దేవుని వాక్యం మీదే ఆ ఆరాధన తయారవ్వాలి. వాక్యంతో సంబంధం లేని ఆరాధన అవ్వదు. చాలాసార్లు మనకు బయట చూస్తున్నాం, మన ఒక కల్చర్ వచ్చేసింది, ఒక ట్రెండ్ వచ్చేసింది. ప్రతి చర్చిలో కానీ లేకపోతే ప్రతి ప్రేయర్ మీటింగ్లో కానీ వాక్యానికి ముందు పాటలు పాడగానే ఒక వర్షిప్ టైం అని పెడుతున్నారు. ఏం చేస్తారు, కొంతమంది మ్యూజిక్ బృందం నిలబడి ఆరాధన నడిపిస్తారు. దానికి వాళ్ళు పెడుతున్న పేరేంటి? వర్షిప్ లీడర్. ఆరాధన సమయం అందరూ నిలబడి 2 చేతులు పైకెత్తేసి కళ్ళు మూసుకొని అటు ఇటు ఊగిపోయి ఒక ట్రాన్స్లోకి, ఒక అనుభూతిలోకి వెళ్తున్నట్టుగా మ్యూజిక్ బాగుంది, లైట్లు బాగున్నాయి, కొన్ని చోట్ల పొగలు కూడా వేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నామంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే ఆ వర్షిప్ మనకు నచ్చితే, మనకి మానసికంగా బాగుంటే బాగా దేవుడిని నేను అనుభవించానని మనం అనుకుంటున్నాం. ఆరాధన అంటే నీ ఫీలింగ్స్ సాటిస్ఫై అవ్వటం అని బైబిల్ ఎక్కడే చెప్పలేదు. ఆరాధనకి నీ ఫీలింగ్స్తో సంబంధం లేదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు సంతోషించాలి. నేను సంతోషపడటం తర్వాత సంగతి. నా ఎమోషన్స్, నా భావోద్వేగాలు, నా మనసుకి హాయిగా అనిపించింది, కూసేపు ఒక అరగంట వరకు లోకం తెలియలేదు, ఏదో ఒక ఫీలింగ్లో అది నీ మానసిక సంతృప్తి. మొదటి కీర్తన చెప్తున్న మాట ఏంటంటే, ఆరాధనకు వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది, నువ్వు లోకంలో ఉన్న దుష్టులు, పాపుల, అపహాసకుల మార్గం నుండి పక్కకు వచ్చి యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనుకొని దానిని ధ్యానించటము, దానిని ఆనందించటము ఒక ధన్యత ఉంది అందులో. అది నువ్వు అనుభవించటం, అక్కడి నుంచి ఆరాధన ప్రారంభం అవ్వాలి అని చెప్తున్నాడు.
వాక్యపు ఆధారం లేకపోతే వాక్యపు పునాదుల మీద నీ అవగాహన పెరగకపోతే, నీ అవగాహన రాకపోతే, నువ్వు వాక్యానుసారమైన వర్షిప్ ప్యాటర్న్ కాకుండా నీ మనసుకు నచ్చిన వర్షిప్ చేస్తూ ఉంటే దేవుడు దాన్ని వర్షిప్ కింద స్వీకరించడు. అందుకని మొదటి కీర్తన 150 కీర్తనలో ఈ కీర్తనతో ప్రారంభమయ్యే పద్ధతి దేవుడు పెట్టాడు. 10 ఆజ్ఞల్లో కూడా మనం చూస్తాం. ఏమని చూస్తాం? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది నా పరిశుద్ధమైన నామం, నువ్వు దీన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మనం చాలాసార్లు అనిపిస్తుంది, అదేంటి నీ పేరే కదా, మేము వల్లిస్తున్నాం కదా, మనం జపిస్తాం, వల్లిస్తాం అంటే ఒకే పేరు రిపీటెడ్గా చెప్తూ ఉంటాం. దాన్ని ఒక పదే పదే జపిస్తూ ఉంటే స్తోత్రం స్తోత్రం అని 10 సార్లు 100 సార్లు యేసు యేసు అని కొంతమంది చెప్తున్నారు. ఒక సూత్రాల్లాగా మంత్రాల్లాగా తయారు చేశారు. ఆయన ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధమైన నామాన్ని మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అదేంటి నీ పేరే కదా మేము ఉచ్చరిస్తున్నామంటే కూడా ఆయన ఏమంటాడంటే, నా పేరు కాబట్టే నేను దీన్ని ఊరుకోను అంటాడు. ఊరుకోననే మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, నేను రోషము కలిగిన దేవుడను, మీరు నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే నేను దాన్ని టాలరేట్ చేయను అంటున్నాడు ఆయన. ఇది నా పవిత్రమైన నామం అంటే 10 ఆజ్ఞలు మనకేం చెప్తున్నాయంటే, యెహోవాను ఎలా ఆరాధించాలో ఆయన చెప్తాడు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఆరాధిస్తే కుదరదు. నేను నాకు నచ్చినట్టుగా ఆరాధిస్తాను, నువ్వు దీన్ని నీవు తీసుకోవాలి అని దేవుడిని మనం పెట్టడానికి లేదు. దేవుడు ఏమంటాడంటే, నాకు నచ్చినట్టు మీరు చేస్తేనే, నేను చెప్పినట్టు చేస్తేనే. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం ఏ విలువల మీద ఆధారపడి ఉందో చూస్తాడు. ఆ హృదయం ఏ ప్రమాణాల ఆధారం చేసుకుని స్తుతిస్తున్నామో చూస్తాడు. వాక్యపు ప్రమాణం తెలియకుండా మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా ఆరాధన చేసి దేవుడిని మేము ఆరాధిస్తున్నామని అనుకుంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నమాట, ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది ఆత్మ సంబంధంగా, పరిశుద్ధాత్మ సంబంధంగా ముడిపడి ఉండాలి. 2, అది సత్యంతో సంబంధం కలిగి ఉండాలి. ట్రూత్ తెలియకుండా, వాక్యం తెలియకుండా నువ్వు దేవుడిని స్తుతిస్తే అది ఆరాధన అవ్వదు. అందుకని మొదటి కీర్తన చాలా నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము నీకు తెలియకుండా, ధర్మశాస్త్రం నీకు అర్థం కాకుండా, ధర్మశాస్త్రం మీద నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకోకుండా నువ్వు ఆరాధన చేయటానికి ఉపయోగం లేదు. అందుకని ఆరాధనకు ముందు నువ్వు గ్రహించాల్సిన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు నువ్వు వాక్యంలో నేర్చుకోవాలి. అక్కడి నుంచే, ఆ అవగాహనలోంచే నీ ఆరాధన ప్రారంభం అవ్వాలి. ఇది మొదటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో సంగతి, ఇక్కడున్న విభజన గనక మీరు చూస్తే, ఇక్కడున్న విభజన మనకు చూస్తే 2 రకాల మార్గాలు ఉన్నాయట. నేను ఒకసారి వాటిని పైన చదివి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ రాసిన విధానం కనుక మీరు చూస్తే ఒక టేబుల్ లాగా మనం వేయచ్చు. దుష్టులు, పాపులు, అపహాసకులు ఒక కాలం, దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చోటు ఇంకో కాలం, నడవటం, నిలవటం, కూర్చోవటం ఇంకో కాలం. అంటే ఒక సీక్వెన్స్ ఉందట ఇందులో. దుష్టుల ఆలోచనలు ఉంటాయి కొన్ని, వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ దుష్టులు చెప్పే సలహాలు నువ్వు పాటించద్దు. నడవటం అంటే అనుసరించటం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపులు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మార్గాలు, వాటిలో నువ్వు వెళ్ళొద్దు. అపహాసకులు కొన్ని చోట్ల కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, బాతాకాని వేస్తూ ఉంటారు, అక్కడ నువ్వు కూర్చోవద్దు. కొంతమంది బైబిల్ పండితులు దీన్ని ఎలా వివరించారంటే, నడవటం, నిలవటం, కూర్చోవటం అంటే ఇదొక సీక్వెన్స్. దుష్టులు నీకు సలహా ఇస్తారు, దాన్ని నువ్వు పాటిస్తూ ఉంటావు, అనుసరిస్తూ ఉంటావు. కొంతకాలం తర్వాత నువ్వు ఆ పద్ధతిలో
ఇరుక్కుపోతావు, దానికి అలవాటు పడిపోతావు, అక్కడ ఉండిపోతావు, నిలవటం అన్నమాట. కొంతకాలం తర్వాత ఇక అక్కడే సెటిల్ అయిపోతావు. అంటే అంచెలంచెలుగా నువ్వు ఎలా తయారవుతావో చెప్తున్నాడు. కొంతమంది మనకు ఒక ఆలోచన చెప్తారు, మనకు అవి నచ్చుతాయి, ఆ మార్గాలు మనం అనుసరిస్తూ ఉంటాము. అలా అలవాటు అయిపోయాక ఒకానొక దశలో మనం ఆ సిస్టంలో మనం సెటిల్ అయిపోతాం. ఈ లోకంలో ఒక సిస్టమ్ ఉంది, ఈ లోకంలో ఒక ఆలోచన ధోరణి ఉంది, ఈ లోకంలో కొన్ని జీవించే పద్ధతులు ఉన్నాయి. ఒక దాంట్లోంచి ఒక దాంట్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోయాక ఒక చోట మనం అందులో సెటిల్ అయిపోతాం. ఇవి బయట క్రియల్లో కనపడవసరం లేదు, మానసికంగా కొన్ని పద్ధతులకి మనం సెటిల్ అయిపోతాం. ఈ రోజులు ఇలా చేయకపోతే పనులు అవ్వండి, అది మామూలే, వాక్యమే, ఈ బయటి అని అంటాం. బయట వాడు ఒక ఆలోచన చెప్తాడు, మనకు నచ్చుద్ది కాబట్టి దాన్ని అనుసరిస్తాం. అందరూ అలాగే చేస్తున్నారండి అని మనం కూడా చేస్తాం, అంటే నిలబడిపోతాం. తర్వాత మనమే వేరే వాళ్ళకి ఇంకో సలహా ఇస్తాం, ఇలా చేయకపోతే పనులవు, నేను అలా చేశాను అని చెప్తాం. ఇది ఒక సిస్టమ్, ఆ సిస్టంలో మనం సెటిల్ అయిపోతున్నాం. ఇది ఒక గుంపు. రెండో గుంపు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాళ్ళు. వీళ్ళకి ఆలోచనలు దుష్టుల దగ్గర నుంచి రావు, వీళ్ళ ఆలోచనలు ధర్మశాస్త్రంలోంచి వస్తాయి. వీళ్ళ మార్గాలు అందరూ చేస్తున్నారని వీళ్ళు చేయరు, ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులు బట్టి వీళ్ళ మార్గాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కూర్చొని సెటిల్ అవుతారంటే లోకస్తులతో పాటు కూర్చొని మాట్లాడుకోరు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడంలో దానికి అనుగుణంగా జీవించే వాళ్ళ దగ్గరే వాళ్ళ ఫెలోషిప్ ఆధారపడి ఉంటుంది. అందుకని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటోడువో నేను చెప్తాను అని ఒక మాట ఉంది. కాబట్టి నేను ఎవరితో ఉంటాను, ఎవరితో అసోసియేట్ అవుతున్నాను, ఎవరితో నేను స్నేహంగా మెలుగుతున్నాను, ఎవరి మాటలు నా మీద ఎక్కువగా పనిచేస్తున్నాయి, ఎవరి మాటలు నేను వింటున్నాను, ఎవరితో నేను మమేకమై జీవిస్తున్నాను దగ్గర నేను ఏ విధానం, ఏ విలువలను పాటిస్తున్నానో తెలిసిపోతుంది. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముందుకెళ్ళాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఒకళ్ళు, ధర్మశాస్త్రాన్ని అనుసరించని వాళ్ళు ఒకళ్ళు. రెండు గ్రూపులు అంటే అర్థం అదే. దుష్టులు అనే మాట, పాపులు అనే మాట, అపహాసకులు అనే మాట వినటానికి కొంచెం అంటే కష్టంగా అనిపించవచ్చు. నేనేం దుష్టుల మాట వింటలేదు కదా అని అనిపించవచ్చు. పాపులతో నేను తిరగట్లేదు కదా, నేను ఎప్పుడు అసలు పెద్దగా బయట మనుషులతో కలవను కదా, అపహాసకులు కూర్చుండే చోట నేను ఎప్పుడు కూర్చోలేదు కదా అని మనం అనుకోవచ్చు. దాని మూలార్థంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఎవరు దుష్టులు, ఎవరు పాపులు, ఎవరు అపహాసకులు, లేకపోతే పాత నిబంధనలో తరచు మనకు కనపడే పదం ఎవరు భక్తిహీనులు, ఇవన్నీ మనం చూస్తే బైబిల్ చెప్పే ఒక సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఎవరు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోరో వాళ్ళే భక్తిహీనులు, ఎవరు దేవుణ్ణి పక్కన పెడతారో వాళ్ళే భక్తిహీనులు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ భక్తిహీనులే, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారయ్యారు. దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరూ లేరు, యెహోవాను గురించిన ఆలోచన చేసేవాళ్ళు ఎవరూ లేరు. అంటే ఏం మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్రాన్ని, యెహోవాని కానీ యెహోవా ధర్మశాస్త్రాన్ని కానీ పట్టించుకోకుండా లెక్క చేయకుండా ఉండేవాడిని ఏమనాలి? మనం చాలాసార్లు న్యూట్రల్గా వేసుకుంటాం, అంటే 3 గుంపులు ఉన్నాయి, నేను ధర్మశాస్త్రం దివారాత్రాలు నేను ధ్యానించట్లేదు, అంత మంచి లక్షణం నాకు లేదు, అలాగే నేనేమి దుష్టుణ్ణి, పాపిని, అపహాసకుని కూడా కాదు అని వేసుకుంటాం మనం. బైబిల్ చెప్తున్న మాట, మొదటి కీర్తన చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ప్రజలు 2 గుంపులు, 2 రకాలు. అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నువ్వు దేవుడి లెక్కలో నువ్వు దుష్టుడివి, అపహాసకుడివి, పాపివి. ఎందుకని అంటే దేవుడి మాట వినని వాడిని ఏమనాలి? దేవుడిని లెక్క చేయని వాడిని ఏమనాలి? చాలాసార్లు మనకుండే ఆలోచన ఏంటంటే నేను మంచివాడినే, అంత భక్తి నాకు లేదు కానీ నేను మంచివాడినని. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అసలు దేవుడితో సంబంధం లేని జీవితం చాలా అసహ్యకరమైన జీవితం.
అంటే మామూలు మాటలో మనం ఆలోచిస్తే ఇది చూడండి, ధర్మశాస్త్రాన్ని పాటించడు, యెహోవాని లెక్క చేయడు, యెహోవా గురించిన స్పృహ ఉండదు, ఏమనాలి వాళ్ళని అంటే వీళ్ళ ఆలోచన ధర్మశాస్త్రంలోంచి రాదు. వీళ్ళ ఆలోచన వీళ్ళ సొంత ఆలోచన. వీళ్ళ పద్ధతులు ధర్మశాస్త్రానుసారంగా ఉండవు, సొంత పద్ధతులు ఉంటాయి. వీళ్ళ జీవన వ్యవహార శైలి వాక్యానుసారంగా ఉండదు, సొంత వ్యవహారంలాగా ఉంటుంది. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళ జీవితం అంతా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళ సొంత పద్ధతులతో జీవిస్తున్నారు. ఆ విలువలు వాళ్ళు తెచ్చిపెట్టుకున్న విలువలు, నా జీవితం నా ఇష్టం అని వాళ్ళు అంటున్నారు. అంటే దేవుడితో సంబంధం లేని జీవితం జీవిస్తూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నచ్చినట్టుగా తమకు తామే కొన్ని పద్ధతులు పెట్టుకొని అవే మంచివని భ్రమపడుతూ జీవించేవాడిని ఏమనాలి? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే భక్తిహీనులు. ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు దుష్టుడే కదా, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు పాపే కదా, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు అపహాసకుడే కదా, భక్తిహీనుడే కదా. బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. వాడు బుద్ధిహీనుడు. నేను చాలా తెలియగలవాడిని మనం అనుకుంటాము. అసలు దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మట్లేదు, పక్కన పెడుతున్నావంటే యు ఆర్ ఎ ఫూల్ అని బైబిల్ చెప్తుంది. మొదటి కీర్తన కూడా ఆ మాట చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని నువ్వు పట్టించుకోవటం లేదు, దేవుని వాక్యాన్ని పట్టించుకోవటం లేదు అంటే నువ్వు భక్తిహీనుడివి, నువ్వు దుష్టుడివి, పాపివి, అపహాసకుడివి. నేను చాలా మంచివాడిని, నేను ఏ తప్పు చేయను, నేను చాలా నీతిగా ఉంటాను, నేను ఏ పొరపాటు చేయలేదు అని లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంత న్యాయంగా ఉన్నా, నిజంగా ఎంత నిజాయితీగా వాళ్ళు జీవించినా, నిజంగా ఎంత నిష్టగా వాళ్ళు విలువల ప్రకారం నైతిక విలువలతో జీవించిన, నిజంగా ఎంత మంచివాళ్ళైనా సమాజంలో దేవుడిని పక్కన పెట్టి జీవించే ఆ మంచితనము ఉపయోగం లేదు. ఇది ప్రమాదకరమైన ధోరణి. మంచితనము, నీతి, నిజాయితీ, చాలా సత్క్రియలు, చక్కటి జీవితం, యథార్థపరుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీతిగా ఉండాలనుకునేవాడిని ఏమనాలి? అందుకనే బైబిల్ చెప్తుంది రెండు గుంపులు ఉన్నాయి. వాక్యాన్ని ప్రేమించే ఒక గుంపు, అసలు వాక్యంతో నాకు అవసరం లేదు అనుకునే ఒక గుంపు. ఈ ఒక వ్యక్తిని మీరు గురించి ఆలోచన చేయండి. చాలా మంచివాడు, అందరికీ సహాయం చేస్తాడు, చాలా నిజాయితీగా ఉంటాడు, చాలా డీసెంట్గా, హుందాగా, గౌరవప్రదంగా సమాజంలో మంచి పేరు తీసుకొని జీవిస్తాడు. కానీ అతని లైఫ్లో దేవుడు అంటే పడదు. ఏమనాలి అతన్ని? అంటే ఈ దుష్టత్వం, ఈ భక్తిహీనత, ఈ పాప స్వభావం డీసెంట్గా కూడా ఉంటుంది. చూడటానికి చాలా డీసెంట్గా, హుందాగా, మర్యాదగా, గౌరవప్రదంగా, సొసైటీలో చాలా మన్నన పొందినట్లుగా ఉంటారు. దేవుడు ఉండడు. పాప జీవితం యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడితో సంబంధం లేకుండా చాలా డీసెంట్గా, డిగ్నిఫైడ్గా బ్రతికే వాళ్ళు ఉన్నారు. సమాజం వాళ్ళని చూసి చాలా మంచి వాళ్ళండి అని అంటుంది. బట్ వాళ్ళ లైఫ్ని గురించి దేవుడు ఒకే ఒక మాట ఏమంటాడంటే, ఇతనికి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా, లేదా మన మాటలో వాక్యం తెలుసా తెలీదా, దేవుడు ఉన్నాడా లేడా. ఎంత మంచివాడైనా, ఎంత డిగ్నిఫైడ్, డీసెంట్, రెస్పెక్టబుల్ పర్సన్ అయినా దేవుని వాక్యాన్ని తెలియదన్నా, నమ్మట్లేదన్నా సరే అతన్ని ఈ కేటగిరీలోనే వేయాలి. అందుకే మొదటి కీర్తన చాలా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ రెండు గ్రూపులు. వాక్యాన్ని పాటించేవాళ్ళు, వాక్యానితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. ఈ గుంపు వీళ్ళు ఎవరంటే, వీళ్ళు లోకం చెప్పే ఆలోచనలు, లోకం చెప్పే పద్ధతులు, లోక విధానాలు పాటించరు. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విధానాలు, వీళ్ళ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ధర్మశాస్త్రం దగ్గర నుంచి వస్తున్నాయి. నీతిమంతులు అని అనుకుంటే మన వాళ్ళు ఎలా ఉంటారట? ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ ఉంటారట, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉంటారట. వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఇష్టం. దే లవ్ ద వర్డ్. ధర్మశాస్త్రం నందు
ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. వాళ్ళని ఏమన్నారంటే ధన్యుడు అన్నారు. ధన్యత్వం అనే మాటకి బైబిల్ ఎప్పుడు వాడే ఒక అర్థం ఏంటంటే సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం. దేవుని వాక్యాన్ని పాటిస్తే వచ్చే ఆ దీవెన, ఆ ధన్యత లోకం ఇచ్చే సంతోషం కాదు. అదొక మాటలకు అందని ఒక గొప్ప ఆనందకరమైన స్థితి. ఇక అది భౌతిక పరిస్థితులతో సంబంధం లేదు, దేవుడిచ్చే ఒక ఆనందం అది. అతడు నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు ఎలా ఉంటారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు ఉంటారు. ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచించాలి. ఇంకొంచెం లోతుకి మనం వెళ్తే వీటికి పర్యవసానాలు కూడా ఉన్నాయి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అతని పరిస్థితులు ఎంత ధన్యకరంగా ఉంటాయో చెప్పాడు. వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతికే ఈ దుష్టులు, పాపుల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. వీళ్ళట ఎప్పుడు పచ్చగా ఫలించి వర్ధిల్లే ఒక చెట్టులాగా ఉంటారు, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీటి కాలువ యోరను నాటబడిన ఒక చెట్టులాగా ఉన్నారు. ఆకు వాడదు, ఎప్పటికప్పుడు వాళ్ళు పచ్చగా ఫలిస్తూనే ఉంటారు. మరోవైపు వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. రెండు పోలికలు. ఒకళ్ళేమో పచ్చటి చెట్టులాగా ఉంటారు, ఇంకొకళ్ళు గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు. పొట్టుకి విలువ ఏమి ఉండదు, ఊరికిన వేస్ట్. ఆ పొట్టు అని దులిపేసుకుంటాం మనం. దేవుడు ఈ భక్తిహీనుల్ని, ఈ పాపుల్ని, అపహాసకుల్ని ఊది దులిపేసే పొట్టులాగా చూస్తాడు. వీళ్ళతో మనకు పని లేదు అని దులిపేసి వదిలేస్తాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళని తన దగ్గరే పెట్టుకొని వాళ్ళు ఫలించేలాగా చూస్తాడు. అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే నీటి కాలవల యోరన నాటబడినదై. ఎవరో వాళ్ళని అక్కడ నాటారు, దేవుడే మనల్ని ఒక చోట పెడతాడు. ఆ నీళ్ల పక్కన ఉన్న ఆ చెట్టు ఆ నీళ్ల నుంచి ఆ సారాన్ని తీసుకొని ఎలా పచ్చగా ఫలిస్తూ ఉంటుందో, ఆ వాక్యంలోంచి వచ్చే ఆ జ్ఞానం, ఆ నడిపింపు, అవగాహన, ఆ ఇన్స్ట్రక్షన్స్ నా జీవితాన్ని పచ్చగా చేస్తూ ఉంటాయి, ఫలిస్తూ ఉంటాను. రెండు ముగింపులు కూడా చెప్తున్నాడు. ఒకళ్ళు పచ్చగా ఫలిస్తారు చెట్లాగా, ఒకళ్ళు పొట్టులాగా ఎగిరిపోతారు. కానీ అంతటితో ఆపలేదు. కింద ఇంకొక మాట అన్నాడు, అది మనకు ఆశ్చర్యాన్ని కలిగించేది. 5వ వచనం, న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు ఉంటారు. కొంచెం షాకింగ్గా అనిపించేది ఏంటంటే 5వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారం ఉండేవాళ్ళు చక్కగా ధన్యతగా జీవిస్తారు, ఆశీర్వదించబడతారు. పాపులు ఉన్నవారు పొట్టులాగా ఎగిరిపోతారంటే నాశనం అయిపోతారని అనుకుంటాం. ఏంటి ఆ నాశనం? మన ఊరిని నాశనం అయిపోతారంటే మనం ఆడికి డబ్బులు ఉండవు, లేకపోతే వాడికి మంచి లైఫ్ ఉండదు, అట్లాగే కుక్క చావు చచ్చిపోతాడు, ఇట్లా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ అలా కూడా లేదు. ఇంకా పెద్ద మాట ఉంది. 5వ వచనం, న్యాయ విమర్శలో దుష్టులు నిలబడతారు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఇక్కడ మనం ఊహించని ఒక స్టేట్మెంట్ కీర్తనకారుడు చెప్తున్నాడు. భవిష్యత్తులో న్యాయ విమర్శ జరిగే ఒక దినం ఉంది, తీర్పు జరగబోయే దినం ఉంది. ఇప్పుడు జీవించే జీవితాలు, నువ్వు ధర్మశాస్త్రానుసారం జీవించే కాబట్టి బాగుంటుంది నీ లైఫ్, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నీ లైఫ్ బాగోదని వదిలేయలే. వార్నింగ్ ఇస్తున్నాడు. భవిష్యత్తులో న్యాయ విమర్శ ఉంది, తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినంలో దుష్టులు నిలబడి లెక్క చెప్పాలి. దేవుడు వాళ్ళని విమర్శించబోయే, తీర్పు తీర్చబోయే, శిక్షించబోయే రోజు ఒకటి ఉంది అని చెప్తున్నాడు. నీతిమంతులందరినీ దేవుడు ఒక చోట పెడతాడు, వాళ్ళని నిత్యత్వంలో యుగయుగాలు సంతోషంగా ఉండేలాగా దీవిస్తాడు. ఆ మాట చూడండి, నీతిమంతుల సభ. అందులో ఒక్క పాపి కూడా ఉండడు.
ఇంకా క్లియర్గా చెప్పాడు ఆఖరి వచనంలో, నీతిమంతుల విధానాలు దేవుడికి తెలుసు, దుష్టుల మార్గాలు దేవుడికి తెలుసు అని అనలేదు. ఏమంటున్నాడు తెలుసా? నాశనానికి నడుపును. దేవుడికి తెలుసు. బట్ ఉద్దేశం ఏంటంటే నీతిమంతుల గమ్యం అంతిమంగా ఎలా ఉంటుందో యెహోవా చూసుకుంటాడు. భక్తిహీనులారా, యెహోవా చూసుకుంటాకేమీ లేదు, మీ చేతులారా దీన్ని మీరు చెడగొట్టుకున్నారు. ఏంటి మీ అంతం, మీ ముగింపు ఏంటి అంటే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నాశనం. బైబిల్ వాడిన పదాల్లో కొంచెం కటువుగా ఉండే పదాలు ఇదొకటి, నాశనం, నిత్య నాశనం. యోహాను సువార్త 3:16 కూడా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమవుద్దంటే నశిస్తాడు అనే పదం ఉంది అక్కడ. యోహాను 3:16 ప్రకారం విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం పొందుతాడు, విశ్వాసం ఉంచిన వాడు నశిస్తాడు. ఈ పదం కూడా అదే, నాశనం అయిపోతారు. దేవుని వాక్యాన్ని స్వీకరించని వాడు నాశనం అయిపోతాడు. దేవుని వాక్యాన్ని ఆశ్రయించిన వాడు నిత్యత్వం అంతా కూడా ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవించబోతున్నాడు. చూడండి, మొదటి కీర్తనలో వచనాలు 6 కానీ ఎన్నెన్ని విషయాలు అందులో పొందుపరిచి మాట్లాడుతున్నాడో చూడండి. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగించాలి. ఈ కీర్తన చదువుతూ ఉంటే మనకు బాగా కాస్త కొంచెం మింగుడు పడని వచనం ఏంటంటే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న మనం వేసుకుంటే మనకు కొంచెం మన దగ్గర జవాబు ఉండదనే అనాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని నిజంగా మనం ఆనందిస్తామా? దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలైన తర్వాత ఒక విశ్వాసగా నేను సిగ్గుపడలేను చెప్పలేను, సిగ్గుపడాలి. సిగ్గుపడుతూనే చెప్పాల్సిన మాట ఏంటంటే నిజంగా ఈ కీర్తన చెప్పినంత స్థాయిలో ధర్మశాస్త్రాన్ని నేను ఆనందిస్తానా అంటే నాకు అంత ఆనందించడం నాకు తెలియదు. పోనీ దివారాత్రము దాన్ని ధ్యానిస్తామంటే అసలు మన చరిత్రలోనే లేదు అది. ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడు అంటే 2వ వచనం ప్రకారం ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాక్యాన్ని. దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉంటాడు, పగలు రాత్రి 24/7. ఎవరుంటారు అట్లాగా? వాక్యాన్ని ఆనందిస్తూ, వాక్యాన్ని ఎంజాయ్ చేస్తూ, మనసులో దాన్ని ధ్యానిస్తూ, నెమరు వేసుకుంటూ అలా జీవించుకుంటూ వెళ్ళిపోయేవాడు ఎవరుంటారు? ఎవ్రీ మూమెంట్ వాక్యం మైండ్లో తిరుగుతూ ఉండే జీవితం ఎవరికైనా సాధ్యమవుతుందా అంటే అవ్వదు. విశ్వాసులకి కూడా అవుద్ది అని చెప్పే విశ్వాసులు మనం ఇంతవరకు ఎవరిని చూడలేదు. కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే ఈ వచనం సాధారణ మానవుడికి సంబంధించింది కాదు, ఈ వచనం యేసుక్రీస్తు వారికి సంబంధించింది అని. ఎందుకంటే ఒక విశ్వాసిగా మనము మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా ఈ స్థితికి మనం రాలేదు. వాక్యాన్ని ఆనందిస్తూ దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక ధన్యకరమైన స్థితిలో జీవించే స్థాయికి మనం ఇంకా రాలేదు. రక్షించబడ్డాం, దేవుని పిల్లలమే, కానీ 2వ వచనం పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేరే ఆ స్థాయికి మనం రాలేదు. నీకు అవిశ్వాసగా ఉన్నప్పుడు అసలు ఆ వాక్యంతో సంబంధమే లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా సరే ఇది మన స్థాయి వచనం కాదు, మనకు మించిన స్థాయి. బైబిల్ పండితులు ఏమన్నారంటే బహుశా ఈ వచనం యేసుక్రీస్తు వారి గురించేమో. చాలామంది కీర్తన గ్రంథాన్ని ఈ కోణంలో చూస్తారు. ఏ కోణంలో అంటే పాల్ ట్రిప్ అనే ఆయన ఒక భక్తుడు ఏమన్నాడంటే కీర్తన గ్రంథంలో కీర్తనలు అన్నీ కూడా 2 రకాల కీర్తనలట. ఒకటి అవి ప్రవచనాత్మకంగా రాబోయే క్రీస్తు గురించి చెప్పిన కీర్తనలు, లేదా ఆ క్రీస్తుని శరణు వేడుకుంటూ చేసిన ప్రార్థనలు. ఆ కీర్తన అయితే యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా చెప్పిన కీర్తన అయి ఉండాలి, మెస్సయానిక్ సామన్ అంటాము, రాబోయే మెస్సయా గురించి చెప్పిన కీర్తన అయి ఉండాలి, లేదా ఆ రాబోయే మెస్సయాకి వీళ్ళు మొరపెట్టుకున్న కీర్తనలు అయి ఉండాలంతే. 150 కీర్తనలు యేసుక్రీస్తు వారిని
దృష్టిలో పెట్టుకుని రాసిన కీర్తనలే అని బైబిల్ పండితులు అంటారు. మనకు తెలుసు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం మన వల్ల అవ్వదు. ధర్మశాస్త్రాన్ని మనం పరిపూర్ణంగా ఏనాడు నెరవేర్చలేము. చరిత్రలో, భూప్రపంచ చరిత్రలో ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చగలిగిన వాడు ఎవ్వడూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదే రోమపత్రికలో ఉంది, ధర్మశాస్త్రాన్ని లేకపోతే క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఎవడు లేడు. అలా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. యేసుక్రీస్తు వారికే ఈ వచనం వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారికి ఈ వచనం సూట్ అవుతుంది. ధర్మశాస్త్రాన్ని ఆనందించాల్సినంతగా ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించి దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన జీవితం మనకి దానికి ఉదాహరణ. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఆయన నిలబడి ధర్మశాస్త్రాన్ని ఆయన చదువుతూ ఆనందిస్తూ, ఇదిగో మీరు విన్నారు కదా, మీ వినికిడిలో ఈ వచనాలన్నీ వాళ్ళు నెరవేరాయి, ఈ వచనాలు నా గురించే చెప్తున్నాయని ఆయన చెప్పాడు. 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్ర యొక్క నెరవేర్పు గురించి యాజకులు, పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులకి అర్థం కాని ఆ ప్రవచనాలు ఇవి నా గురించి అని ఆయన చెప్పుకుంటూలో ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడో ఆయన మనకు అర్థమవుతుంది. ఒక ఆయన ఇలా అన్నాడు, 12 సంవత్సరాల వయసులో మన పిల్లలు ఏం చేస్తూ ఉంటారో మనకు తెలుసు. ఈయన దేవాలయంలో కూర్చొని మత పెద్దలతో ధర్మశాస్త్రాన్ని డిస్కస్ చేస్తున్నాడంటే ఆయన దాన్ని ఎంతగా ఏమనాలి ఆనందిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన వాక్యం బోధించిన సందర్భాలు, లేకపోతే ఆయన నీ వాక్యం, నీ పని చేయటమే నా భోజనం, నా పానీయం అన్నాడు. నీ ధర్మశాస్త్రమే లైఫ్, దాన్ని అడుగడుగున ఆయన దాన్ని చేస్తూ వచ్చాడు. కొండ మీద ప్రసంగంలో ధర్మశాస్త్రం ఎన్నిసార్లు ప్రస్తావించాడో, ఉపమానాల్లో బోధలు ఎన్నిసార్లు చేశాడో మనకు తెలుసు. ఆఖరికి ఆయన శిలువ మీద చనిపోయేటప్పుడు కూడా ఆ శిలువ మీద పలికిన మాటలు తన ఆక్రందన, తన బాధ, తన వేదన, తన పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే మాటల్లోనే వాక్యాలు కలుపుకొని మాట్లాడటం మనం చూస్తాం. 7 మాటల్లో ఆయన పలికిన ప్రతి మాట ఎక్కడో చోట ఏదో ఒక వాక్యానికి పాత్ర ముందు లింకప్ అయ్యింది. అంటే తను బాధేస్తే ఆ బాధను వ్యక్తం చేయటం కూడా ధర్మశాస్త్రంలోంచి ఒక వాక్యంలోంచి ఎక్స్ప్రెస్ చేయటమే ఆయనకి. అంటే ఆ వాక్యం, ఆ ధర్మశాస్త్రం ఆయనలో ఇంకిపోయింది. ఆయన మాట్లాడితేనే వాక్యం మాట్లాడుతున్నాడు. ఆయన పేరే వాక్యం అట. ఆ వాక్యము శరీరధారి మన దగ్గరికి వచ్చాడని చెప్తుంది. మొదటి కీర్తన ఇట్స్ ఎ హింట్ ఆఫ్ గాస్పల్. ఏంటి గాస్పల్ అంటే, ధర్మశాస్త్రాన్ని మనమైతే నెరవేర్చలేము, ధర్మశాస్త్రాన్ని మనమైతే పరిపూర్ణంగా దాన్ని ఆచరించలేము, పాటించలేము. ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడలేము. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, దాన్ని పరిపూర్ణంగా జీవించాడు. 33.5 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా తూచా తప్పకుండా పాటిస్తూ నెరవేర్చి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ నీతిని ఆయన కనపరిచాడు. శిలువలో మరణించాడు. ఆయన 33.5 సంవత్సరాల ఆ నీతియుక్తమైన జీవితాన్ని ఇలా తీసుకొచ్చి నాకు తొడిగేసి, ఇదిగో వీడి నీతిమంతుడు అని ప్రకటించాడు. నేను ఎప్పుడు అలా జీవించలేదు, నేను ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని అట్లా ఇష్టపడలేదు, చదవలేదు. ఇక దాన్ని ప్రేమించడం, దాని యందు ఆనందించడం, దివారాత్రులు దాన్ని ధ్యానించడం నా లైఫ్లో లేదు. కానీ దేవుడు నన్ను చూసి ఏమన్నాడంటే నీతిమంతుడు. దేని బట్టి అన్నాడు అంటే సువార్త. ఏంటి సువార్త? ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి ఈయన నీతి వీళ్ళకి ఉచితంగా ఇవ్వబడింది. నేను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను ధర్మశాస్త్రం నెరవేర్చడం వల్ల కాదు, ధర్మశాస్త్రం నెరవేర్చిన వాని యందు విశ్వాసం ఉంచడం వల్ల. నేను ఇప్పుడు ధన్యుణ్ణయ్యాను ఇవన్నీ నెరవేర్చడం వల్ల కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల.
కాబట్టి 2వ కీర్తనలో ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. 2వ కీర్తనలో కూడా యేసుక్రీస్తు వారి గురించిన కీర్తనే. అంత్య దినాల్లో చివరి తీర్పు దినాన యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నాడో రాసింది. తర్వాత మీరు చదువుకోండి. భూరాజులు, అధిపతులు, 10వ వచనం, రాజులు, భూపతులు, వీళ్ళందరూ ప్రపంచ దేశాల అధినేతలు వీళ్ళందరూ ఏం చేయాలంటే 11వ వచనం, గడగడ వణుకుచు యెహోవా దగ్గరికి రావాలి. 12వ వచనంలో ఉంది, ఆయన కోపగిస్తున్నాడు, ఆయన కోపం రగులుకుంటుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఎవరు కుమారుడు? యేసుక్రీస్తు వారు. లేని ఎడల ఆయన కోపిస్తాడు. ఏం చెప్తున్నాడు 2వ కీర్తనలో కూడా? అంత్య దినాల్లో ఉగ్రత దినం ఒకటి ఉంది. చివరికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు మొదటి కీర్తనలో న్యాయ విమర్శ దినం అని అన్నాడు. 2వ కీర్తనలో కుమారుడే దాన్ని చూస్తాడు. కుమారుడే ఈ ప్రపంచ దేశాలు, రాజ్యాలన్నిటికీ తీర్పు తీరుస్తాడని చెప్తున్నాడు. అక్కడ ఒక మాట రాశాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, కుమారుని ఆశ్రయించండి. లాస్ట్ 2 లైన్స్, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. 2 గ్రూప్స్ అట. మళ్ళీ 2వ కీర్తన చివరికి వచ్చేటప్పుడు కూడా 2 గ్రూప్స్. కుమారుని ఆశ్రయించువారు ధన్యులు, కుమారుని ఆశ్రయించని వాళ్ళు త్రోవ తప్పి నశిస్తారు. మొదటి కీర్తన చెప్పేది కూడా అదే, నశిస్తారు, ధన్యులు. 2వ కీర్తన చెప్పేది కూడా అదే, ధన్యులు లేదా నశిస్తారు. ఇక్కడ చెప్తున్న మాట ఒకటే, మొదటి కీర్తన కానీ 2వ కీర్తన కానీ. ఏంటది అంటే, వాక్యాన్ని నెరవేర్చిన, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు వారిని ఆశ్రయించకపోతే నువ్వు నాశనం అయిపోతావు. చూడండి, మొదటి కీర్తనలో దేవుడు తన సువార్తను ఇమిడ్చిపెట్టాడు. We all know that we can never fulfill the law. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేమని మనకు తెలుసు. మన జీవితం, మన స్వభావం, మన భ్రష్టత్వం, మన పతన స్వభావం, మనం ఎటువంటి వాళ్ళమో మనకు తెలుసు. మనం ఏ విధంగానూ దేవుణ్ణి సంతోషపెట్టలేము. మన క్రియలు, మన నీతి క్రియలు మురికి గుడ్ల లాంటివి. మన తరపున యేసుక్రీస్తు అనే ఒక ఆయన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి, ఆనందించి, దాన్ని ధ్యానించి, తన 33.5 సంవత్సరాల జీవితాన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా చూపించి, నిజంగా నీతిమంతుడు ఒక ఆయన భూమి మీద ఉన్నాడు అని తన జీవితం ద్వారా, తన మరణం ద్వారా రుజువు చేసి చూపించాడు. ఆ నీతిని దేవుడు నాకు విశ్వాసం ఉంచితే, నేను ఆయనను ఆశ్రయిస్తే, ఆయన యందు నమ్మకం ఉండి ఆయన కాళ్ళ దగ్గర పడి పశ్చాత్తాపడితే, ఆ నీతిని నాకు ఆయన ఉచితంగా ఇచ్చి నన్ను ధన్యుడిని చేస్తానంటున్నాడు. లేనట్లయితే అలాగే నేను నశించిపోతానని చెప్తున్నాడు. ఇది వ్యక్తులకే కాదు, రాజులకే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ ప్రధానులైనా, అధికారులైనా, ఏ వ్యవస్థకైనా సువార్త ఒకటే, దేవుని ఆశ్రయిస్తే రక్షించబడతావు. దేవుని ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నశించిపోతావు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రస్తుత కోవిడ్ టైంలో రక్షించబడిన మనం నిజంగా రక్షించబడ్డామంటానికి గుర్తుగా, నిజంగా దేవుని ఆశ్రయించాము, దేవుని బిడ్డలం అని చెప్పుకోవటానికి గుర్తుగా ఈ వాక్యాన్ని ఆనందించి, వాక్యాన్ని ధ్యానించే ఒక పని మనం బాధ్యతగా పెట్టుకోవాలి. కోవిడ్ లాక్డౌన్ కారణంగా చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. ఎంత పనులు పెట్టుకున్నా కూడా, వర్క్ ఎట్ హోమ్ అన్నా కూడా, ఏమన్నా కూడా అధిక శాతం ప్రజలు ఫ్రీ టైంలోనే గడుపుతున్నారు. దాన్ని వేస్ట్ వాటికి వాడుతున్నారు. యూట్యూబ్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, వాట్సాప్లు చూస్తున్నారు, ఫేస్బుక్లు చూస్తున్నారు. వై డోంట్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దాన్ని ధ్యానించే ఆ పని మీరెందుకు టేకప్ చేయకూడదు? విశ్వాసులకి నా మనం ఏంటంటే, ఈ అవకాశం దొరికిన ఈ టైంలో ఆ వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని ఆనందించండి, ఆ వాక్యానికి ఎక్కువ టైం కేటాయించండి. ఇంకా ఎవరైనా నా మాటలు వింటున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ఈ మొదటి కీర్తనని మళ్ళీ ఒకసారి మీ ముందు నేను పెట్టడం జరిగింది. ఆయనను ఆశ్రయించిన వాళ్ళు ధన్యులు, ఆయనను ఆశ్రయించకపోతే వాళ్ళు నశిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తే నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే ఆయన దాన్ని నెరవేర్చి ఆ ధన్యత నీకు ఉచితంగా ఇచ్చాడు.
ప్రభువుని అంగీకరించామా లేదా ప్రశ్నించుకోండి. ఇంకెవరైనా ప్రభువుని అంగీకరించకపోతే విశ్వాసం ఉంచి ఆ నీతిమంతులుగా తీర్చబడే ఆ ఉచిత కృపను మీరు పొందండి. లేకపోతే తీర్పు దినం ఉంది, న్యాయ విమర్శ దినం ఉంది. దాన్ని మనం తప్పించుకోలేము. మనం నిత్యం నశించిపోయే ఒక ప్రమాదకరమైన స్థితి నుంచి మనం తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో ఆయనను మనం ప్రభువుగా అంగీకరిస్తే మనం రక్షించబడతాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈపీఎఫ్ సంఘాన్ని మీరు దీవించండి. ఈపీఎఫ్ సంఘంలో అవిశ్వాసులు ఎవరు ఉండకుండా సహాయం దయచేయండి. మాకు తెలుసు మేము ఏ విధంగానూ ధర్మశాస్త్రానికి అనుగుణంగా మా జీవితం లేదు. మేము ఏనాడు ధర్మశాస్త్రాన్ని ఎరుగము, ప్రేమించలేదు, ధ్యానించలేదు, ఆనందించలేదు. యేసుక్రీస్తు అనే మీ అద్వితీయ కుమారుని మా కోసం మీరు పంపినందుకు, మాకు రావాల్సిన ఈ నాశనాన్ని, ఈ శిక్షను ఆయన మీద వేసుకున్నందుకు, దుష్టులకు, అపహాసకులకు, పాపులకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకొని నీతిమంతులుగా మమ్మల్ని మీరు ప్రకటించినందుకు, మమ్మల్ని మీరు కడిగి శుద్ధి చేసినందుకు మీకు వందనాలు. యేసుక్రీస్తు వారి నీతిని మాకు మీరు ఉచితంగా కట్టబెట్టినందుకు మీకు వందనాలు. నీ వాక్యాన్ని ప్రేమించడానికి, నీ ధర్మశాస్త్రం మీద ఆనందించడం మా నేర్పించండి. దివారాత్రాలు మా మనసు దాని మీద ఉండే కృప దయచేయండి. మా ప్రభువుని బట్టి మేము కూడా ఆ విధంగా చేసే ఆ సహాయం పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించండి. ఇంకెవరైతే యేసుక్రీస్తు వారిని తమ రక్షకుడు అంగీకరించలేదు, ఇది మంచి అవకాశం అని వాళ్ళు గ్రహించడానికి, తమంతట తాము నెరవేర్చలేని ఈ బాధ్యత యేసుక్రీస్తు వారు నెరవేర్చిన ఆ ధన్యతని వాళ్ళు గుర్తించి విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడే ఆ రక్షణానుభవంలోకి వాళ్ళు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా వీక్షకులను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను కనికరించండి. కోవిడ్ బారిన ఉన్న వాళ్ళని రక్షించండి, స్వస్థపరచండి. మేము మరింత విధేయులమై, మరింత పశ్చాత్తాపంతో నేను ఆశ్రయించి రక్షించబడిన వాళ్ళమై నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆనందిస్తూ, ధ్యానిస్తూ గడిపే జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. శ్రేష్టమైన వాక్య పరిచయం చేసిన దైవజనులు బ్రదర్ ఉంగురు సురేష్ గారికి సహవాసత హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఒక విషాదకరమైన వార్త. మన ప్రార్థనా టీవీ CEO అరుణ సోదరి యొక్క తమ్ముడు జయకృష్ణ గారు, వారు కొంతకాలంగా హైదరాబాద్ లో ఈ కరోనా ఎఫెక్ట్ గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడతా ఉంది, బాగానే ఉన్నారు అనుకున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా వారు హార్ట్ అటాక్ గురయ్యారు. హాస్పిటల్లో చేరడం, చనిపోవడం జరిగింది. విడిచిపెట్టబడిన కుటుంబ సభ్యులందరి ఆదరణ కోసం, ఆత్మరక్షణ కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. అరుణ సోదరి యొక్క మరదలు మెడికల్ డాక్టర్. అరుణ సోదరి మేనల్డు చిన్నబిడ్డ చదువుకున్నాడు. ఇక ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ప్రభు ఆదరించి విలువైన ఆత్మరక్షణ భాగ్యాన్ని ప్రభు వారికి ప్రసాదించినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. అరుణ సోదరు కూడా చాలా డిప్రెషన్కి వారు గురయ్యారు కొద్ది రోజులు. మరి ప్రభు సంపూర్తిగా దేవుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నిత్యమైన ఆదరణ అనుగ్రహించినట్లు మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయామయుడు జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అరుణ సోదరి తమ్ముడు జయకృష్ణ గారు, వారు కరోనా ఎఫెక్ట్ గురై హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. వారు డిశ్చార్జ్ చేయబడ్డారు. వారు కోలుకున్నారు. వారు రికవరీ అవుతున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా వారు హార్ట్ అటాక్ గురై చనిపోయారు. విడిచిపెట్టబడిన అరుణ సోదరిగా మరదలు మేనల్లుని వారు ఆదరించండి ప్రభా. ఆత్మరక్షణ కార్యాన్ని జరిగించండి. అరుణ సోదరు కూడా ఎంతో డిప్రెషన్ గురైంది ప్రభా, ఆదరించండి. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తండ్రి, వారు బంధువులందరూ కూడా అన్ని కుటుంబం విగ్రహాలు ఉన్నప్పుడు వారందరూ కూడా విలువైన దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని మీరు కలుగు చేయమని అడుగుతున్నాను. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా రికార్డ్ చేస్తూ, టెలికాస్ట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ అందిస్తున్నారు కాబట్టి ప్రార్థనా టీవీ యాజమాన్యం సిబ్బందిని మీరు దీవించమని, మరింత వారి పరిచయాలు విస్తృతపరచమని, కృపను పొడిగించమని, యశ్వర్ హాస్పిటల్స్ ద్వారా జరిగించబడుతున్న ఎంతమంది వైద్య సహాయాన్ని పొందుకున్నారు వారందరూ 100% వారు ఆరోగ్య సంబంధం మేలుని సంతోషంతో వారు డిశ్చార్జ్ అవ్వడానికి నీ కృపను అనుగ్రహిస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్, శానిటరీ స్టాఫ్ వారందరికీ ప్రతిఫలాన్ని దయచేయమని, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు అనుగ్రహించమని, ఈ జూమ్ ఆన్లైన్లో పాల్గొన్న ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన దీవెన దయచేయమని, మా వ్యక్తిగతమైన జీవితాలు, కుటుంబాల పరిచయం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకున్నామని, అలాగే ఆదివారం సాయంకాలం 5 నుంచి 6 గంటల సండే స్కూల్, 6 to 7 యూత్ బైబిల్ స్టడీ, రాత్రి 7 నుంచి 8 వరకు ప్రార్థనా ఉద్యమం, సంఘ ప్రార్థన కూడికలు, సంఘ బైబిల్ స్టడీస్ జూమ్ ఆన్లైన్లో, పగలు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ప్రార్థనా ఉద్యమం జూమ్ ఆన్లైన్, అలాగే స్త్రీల సమాజం, అలాగే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సహోదరులు సహోదరులందరూ కూడా ఏకీపిస్తున్న ప్రతిబింబం దీవిస్తూ మరికొంతమంది యాడప్ అవడానికి నీ కృపను పొడిగించవలసిందిగా
నీ పాదపద్మాలు ధరిస్తున్నాం ప్రభా. నీ కృపను వెన్నంటి ఉంచమని ఉదయకాల ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సెంటర్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మాట అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలను తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఉదయ కాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సెంటర్లో పాల్గొన్న ఆత్మీయులకు, హాస్పిటల్లో ఉన్న, హోమ్ క్వారంటైన్లో ఉన్న సంపూర్ణమైన స్వస్థతను సంతరించుకొని దేవుని కృపలో దేవుని బిడ్డలతో కలిసి ఆనందించాలని, ఆరాధించాలని అభిలషిస్తున్న ప్రతి ఒక్కరికి సమస్త జరగవలసిన కార్యములకు సదా తోడైండునుగాక. ఆమేన్. అందరూ కూడా దయచేసి చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన చేద్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇంగుమాహి మీద కృమ్మరించుము దేవా, కమార ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము. మాహి మీద కృమ్మరించుము దేవా, కమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్ కే జై. త్వరలో రారాజు యేసు రాజుకే జై.